ఈసారి నేను యెహోషువ గ్రంథాన్ని మీకు పరిచయం చేసి ఆ గ్రంథంలో ఉన్నటువంటి 1-2 అధ్యాయాలు నేను ఈ 3 వర్తమానాల ద్వారా మీకు అందించాలి అనేది నా యొక్క ప్రయత్నం. నేను ప్రతిసారి వచ్చినప్పుడు ఒక సిరీస్ తీసుకుంటూ ఉన్నాను. ఇది నేను చేసేది. ఇప్పుడు నేను యాక్చువల్గా ఈరోజు నేను చేసే పని ఏంటంటే అసలు యెహోషువ గురించి ఒక పరిచయం, తర్వాత యెహోషువ గ్రంథమంతటిని ఒక పరిచయంగా, యెహోషువ గ్రంథాన్ని అసలు ఎందుకు రాశారు, యెహోషువ గ్రంథాన్ని చదివితే మనకు వచ్చేటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయాలేంటి, యెహోషువ గ్రంథాన్ని అసలు మనం ఎందుకు చదవాలి, బైబిల్లో యెహోషువ గ్రంథం కొన్నటువంటి ప్రాధాన్యత ఏంటి అని అందరికీ అర్థమయ్యే భాషలో నెమ్మదిగా మీకు వివరిస్తాను. మీరు ఎవరైనా రాసుకునే వాళ్ళు ఉన్నట్లయితే కనుక రాసుకోండి. ఎందుకంటే నేను చాలా తారీఖులు చెప్తాను, అంటే ఎప్పుడెప్పుడు ఏం జరిగింది అనేది చాలా హెడ్లైన్స్ మీకు ఇస్తాను. కాబట్టి మీరు కాగితంలో రాసుకునే వాళ్ళైతే రాసుకోండి, కాస్త నెమ్మదిగా అని చెప్తాను. ఎందుకనంటే నేను ఇచ్చేటువంటి ఈ మ్యాటర్ ఏదైతే ఉన్నదో అది ఒక ప్రసంగం లాగా వినేసి వెళ్ళిపోతే అవ్వదు. చాలా థ్యాంక్స్. హలో, ఒక ప్రసంగం లాగా వినేస్తే సరిపోదు, మళ్ళీ మళ్ళీ రిఫర్ చేసుకోవాల్సినటువంటిదిగా మనకి కనబడతా ఉంటుంది. ఒక చిన్న పరిచయ పలుకులాగా మీకు ముందు చెప్పి ఆ తర్వాత చెప్తాను. ఎందుకంటే ఈ పరిచయ పలుకుల్లోనే యెహోషువ గ్రంథం యొక్క పరిచయం నాకు ఎలా ఉపయోగపడుతుంది, యెహోషువ గ్రంథం యొక్క పరిచయం ద్వారా నేను నేర్చుకోగలిగేటువంటి పాఠాలు ఏంటి అనేది ఈ పరిచయం నుంచే మనం తెలుసుకోగలుగుతాం. ఓకే, కొన్ని విషయాలు నేను ఇదివరకు చెప్పినవి ఉండొచ్చు, అంటే ఒక సందర్భంలో వేరే సందర్భంలో అవన్నీ ఒక ధోరణిలో ఒక పద్ధతిలో మీ ముందు పెట్టడానికి నేను ప్రయత్నం చేస్తాను. మొదటి విషయం ఏంటంటే మనము మొదట దేవుణ్ణి కలుసుకున్నటువంటి సన్నివేశం. దేవుణ్ణి కలుసుకున్న సన్నివేశం అని అంటే మనలో ఎక్కువ శాతం మంది క్రిస్టియన్స్ కాబట్టి చిన్నప్పటి నుంచే చర్చికి వెళ్తారు. అయితే అలా కాదు నేను మాట్లాడుతుంది. మనలో కొంతమంది యేసు ప్రభుని ఒక స్థాయిలో సొంత రక్షకుడిగా అంగీకరించాం. ఒక దినాన్న యేసు ప్రభుని మన హృదయంలోకి ఆహ్వానించాం. దాన్ని తిరిగి జన్మించడం అని అంటాం. అది అవసరం. నికోదేము అనేటువంటి వ్యక్తితో యేసు ప్రభు వారు ఏమంటారంటే నువ్వు తిరిగి జన్మించాలి అన్నాడు. ఆయన యోధ మత నాయకుడు. అలాంటి వాడితో ఏమని చెప్తాడంటే నువ్వు తిరిగి జన్మించాలి అని. ఒకవేళ మీరు తిరిగి జన్మించిన వాళ్ళైతే, యేసు ప్రభుని మీరు కలుసుకున్న వాళ్ళైతే, యేసు ప్రభు వారు మీ హృదయంలో పనిచేసినట్లయితే పరిశుద్ధాత్ముడి ద్వారా మీరు పరిశుద్ధాత్మను మీ హృదయంలో కలిగినట్లయితే ఆ తొలి సందర్భంలో మీకు జరిగినటువంటి ఆ ప్రక్రియ చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకనంటే సర్వసాధారణంగా నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో దేవుణ్ణి తెలుసుకున్నావో, ఎలాంటి పరిస్థితుల్లో దేవుణ్ణి ఎదుర్కొన్నావో, నీ జీవితంలో దేవుడు నిన్ను ఏ విధంగా వాడుకోబోతున్నాడు అనేది చాలా మటుకు అక్కడే బహిర్గతం అవుతూ ఉంటుంది. మీకు 3 గురించి చెప్తాను, బైబిల్లో చాలా స్పష్టంగా అర్థమైపోతుంది. మొదటి వ్యక్తి ఎవరంటే పేతురు గారు. పేతురు గారిని అంటే ఆయనకున్నటువంటి పర్సనాలిటీ, వ్యక్తిత్వం, ఒక్కొక్కరికి ఒక్కో వ్యక్తిత్వం ఉంటుంది. ఇప్పుడు మనకి కొంతమంది గురించి టక్కుమని చెప్తాం, వీడు ముచ్చోడరా అంటాం. అది బూతుమాట ఏం కాదు, లేకపోతే అది చెడ్డది కూడా కాదు. అంటే వాడి యొక్క పర్సనాలిటీ ఏంటంటే ఎవరితో మాట్లాడడం, వీడు వాగుడికాయరా అంటారు. అది నెగిటివ్ ఏం కాదు, అది వాడుకున్నటువంటి తత్వం. వీడు బాగా వాగుడికాయ, వీడు బాగా థింకర్రా, ఆలోచించి మాట్లాడతాడు అని అంటాడు. అది పెద్ద గొప్పోడేం కాదు, వాడు గుణం, అది వాడుకున్నటువంటి తత్వం అది. అయితే మనం ఇంగ్లీష్లోకి వచ్చేటప్పటికి గ్రీకు భాషలో కొన్ని పదాలు ఉపయోగిస్తారు. అంటే ఊరికినే మాట్లాడుతూ ఉంటారే, అంటే బాగా మాట్లాడేసి తర్వాత ఆలోచిస్తూ ఉంటారే, దాన్ని శాంగ్వైన్ అంటారు. అది ఒక పర్సనాలిటీ. బైబిల్లో అలాంటి పర్సనాలిటీ కలిగినటువంటి వ్యక్తి ఎవరంటే పేతురు గారు మన కేసీఆర్ లాగా, డొనాల్డ్ ట్రంప్ లాగా ముందు మాట్లాడేసి ఆ తర్వాత ఏం మాట్లాడారని ఆలోచిస్తాడు. అది ఆయనకున్నటువంటి తత్వం. అర్థమైందా? గబగబా మాట్లాడేస్తాడు, చాలా ధీటుగా మాట్లాడేస్తాడు. ఆ తర్వాత ఆయన ఆలోచిస్తూ ఉంటాడు. అయితే
ఈ పర్సనాలిటీని ఎవరిచ్చారు ఆయనకి? దేవుడే ఇచ్చాడు. గుర్తుపెట్టుకోండి, దేవుడు అందరినీ ఒకేలాగా చేయడు. దేవుడు పేతుర్ని ఆ విధంగా తయారు చేశాడు. సో ఇది ముందు మనసులో పెట్టుకోండి. రెండోది ఏంటంటే, పేతుర్ని మొట్టమొదటిసారిగా యేసుప్రభు వారు కలుసుకుంది ఎక్కడంటే వల వేస్తున్నప్పుడు కలుసుకున్నాడు. సో అది ఆయన కలుసుకున్నాడు. ఆయన గబగబా మాట్లాడేటువంటి తత్వం కలిగిన వాడు, వలేస్తున్నప్పుడు పిలిచాడు. సరే, పేతురు గారు మారు మనసు పొందేసి పేతురు గారు ఆత్మపూర్ణులైన తర్వాత పేతురు గారిని ఎక్కడ వాడుకున్నాడు అని అంటే వలయటానికి వాడుకుంటూ ఉన్నాడు. వల అర్థమైందా? అందుకనే క్రైస్తవ అంటే సంఘములో ఓపెనింగ్ బ్యాట్స్మెన్ ఎవరంటే పేతురు. అది యూదుల మధ్యన కావచ్చు, సమరయుల మధ్యన కావచ్చు, అన్యుల మధ్యన కావచ్చు. ఓపెనింగ్ ఎవరంటే పేతురు ద్వారానే. పేతురికే అది సాధ్యం. ఇంకెవరో అలా ఓపెనింగ్ చేయలేరు, ఇంకెవరో అలా వెళ్ళలేరు. కాబట్టి ఆయన్ని పంపిస్తాడు, ఆయన ఆరంభిస్తూ ఉంటాడు. ఇది పేతురు గురించి. రెండో వ్యక్తిని నేను ఎవరి గురించి పరిచయం చేద్దాం అనుకుంటున్నా అంటే పౌలు. ఈ పౌలు గబగబా మాట్లాడేవాడు కాదు, ఆచితూచి మాట్లాడతాడు, ఆలోచనతో మాట్లాడతాడు. ఆయన మాట్లాడుతూ మొదలు పెడితే వెంటనే ఆపడు. బాబు నీ పేరేంటి అని అడిగితే అసలు పేరు అంటే ఏంటి, పేరు ఎవరు పెడతారు, పేరుకున్నటువంటి అంతరార్థం ఏంటి, పేరు ఎవరెవరు, ఇవన్నీ చెప్పి అప్పుడు నా పేరు పౌలు అంటాడు ఆయన. మనం ఒక్కోసారి టెన్షన్ పడతాం, ఎందుకురా బాబు ఇన్ని అడిగామనేసి. ఎందుకనంటే దేనికైనా మూలాల్లోకి వెళ్ళిపోతాడు, దేనికైనా సిద్ధాంతాలు చెప్తూ ఉంటాడు, దేనికైనా ఆయన కొంచెం వాటర్ హేతువు కారణం ఇవ్వటం అనేది ఆయన చేసేటువంటి పని. పేతురు గారు సరే, పేతురు గారు అలాంటి ఆలోచన కలిగినటువంటి వాడు కాబట్టి ఆయన ఊరిన ఖాళీగా ఉండడు. ఆయన ఏం చేసినా కూడా ఖచ్చితంగా చేస్తూ ఉంటాడు. యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించకముందు ఆయన ఖచ్చితమైన యూదుడు. యోధామతం గురించి అడిగితే కనుక దుమ్ము దులిపేటట్లు మాట్లాడేవాడు. అది పౌలుకు ఉన్నటువంటి గుణం. అలాంటి పౌలుని యేసుప్రభు వారు ఎప్పుడు కలుసుకున్నారు? తన సిద్ధాంతాన్ని ప్రబోధిద్దామని వెళ్తున్నప్పుడు, తన సిద్ధాంతాన్ని ఆయన రుజువు చేయడానికి, చంపడానికైనా వెనక్కి తీయకుండా వెళ్ళేటువంటి ఆ నేపథ్యంలో యేసుప్రభు వారు ఆయన్ని కలుసుకున్నారు. ఇది మీకు ఆయన ఎవరు, ఆయన ఎప్పుడు కలుసుకున్నారు చెప్పాను. ఇప్పుడు పౌలు మారు మనసు పొందిన తర్వాత దేవుడు ఎక్కడ వాడుకున్నాడు? ఏ విధంగా యోధా మతానికి స్తంభంలాగా ఉండిపోయాడో క్రైస్తవ మతానికి స్తంభంలాగా ఉండిపోయాడు ఆయన. క్రైస్తవులు ఈరోజు ఒక విధంగా నేను నమ్మేదేంటి, నేను నమ్మేది ఎందుకు, నేను ఏం చేయాలి అని అంటే పౌలు గారు రాసిన 13 పత్రికల్లో ఏదో ఒక దాన్ని కోట్ చేయకుండా ఉండలేరు. ఆ 13 పత్రికల్లో ఉన్నటువంటి విషయాన్ని ఒకటో రెండో వచనాలు చెప్పకుండా ఏ అంశం కూడా పూర్తి చేయలేరు. చావు గురించి అవని, పుట్టుకు గురించి అవని, రక్షణ గురించి అవని, తర్వాత ఆత్మ ప్రేరణ గురించి అవని, ఆత్మ వరాల గురించి అవని, ఏదైనా సరే పౌలు గారు సంఘం గురించి, స్త్రీలు మాట్లాడొచ్చాలేదు, ఏదైనా సరే పౌలు గురించి మాట్లాడకుండా, పౌలు గారు చెప్పినటువంటి విషయాలు చెప్పకుండా ఎవరు ఏం చెప్పలేరు. సో ఆయన పునాదిలాగా అయిపోయాడు. ఓపెనింగ్ బ్యాట్స్మెన్ పేతురు గారు అయితే ఆయన దడదాడా కొట్టేసిన తర్వాత స్థిరపరచడానికి వెళ్ళినటువంటి వాడు పౌలు గారు. అర్థమైంది కదండి. ఇప్పుడు మూడో వ్యక్తి, ముగ్గురిని చెప్తే మీకు అర్థమైపోద్దని. మూడో వ్యక్తి యోహాను గారిని తీసుకున్నాను. ఏ యోహాను గారు? యేసు ప్రభు యొక్క రొమ్మున ఆనుకునేటువంటి యోహాను గారి గురించి తీసుకున్నాను. యోహాను గారిని ఎప్పుడు పిలిచాడు దేవుడు అని అంటే, మనం ఆయన పిలుపు గురించి ఆలోచిస్తే, ఆయన పిగిలిపోయిన పాడైపోయినటువంటి చేపలు పట్టే వలలు ఉంటాయే, ఆ వలలు బాగు చేస్తున్నప్పుడు పిలిచాడు. ఆ వలలు బాగు చేస్తున్నప్పుడు పిలిచాడు. అయితే ఈ యోహాన్ గారికి ఉన్నటువంటి వ్యక్తిత్వం ఏంటి అని అంటే మెలాంకలిక్ అంటే ముచ్చోడు, ఎవరితో ఎక్కువ మాట్లాడు, అర్థమైందా? సైలెంట్గా కూర్చుంటాడు ఆయన. అది యోహాన్ గారికి ఉన్నటువంటి తత్వం. దేవుడు అలాంటి పర్సనాలిటీ యోహాన్ గారికి ఇచ్చారు. యోహాన్ గారికి అలాంటి పర్సనాలిటీ ఇచ్చాడు కాబట్టి మారు మనసు పొందిన తర్వాత, పూర్ణుడైన తర్వాత యోహాన్ గారిని దేనికోసం వాడుకున్నాడు? 2 ప్రాముఖ్యమైన పనుల కోసం వాడుకున్నాడు. ఒకటి, ప్రకటన గ్రంథం రాయడానికి ఆయన వాడుకున్నాడు. ఆయన తప్పించి ప్రకటన గ్రంథం నా ఉద్దేశంలో మనకి తెలిసినటువంటి కొత్త నిబంధన వ్యక్తులు ఇంకెవరు రాసి ఉండేవాళ్ళు కాదు. ఎందుకనంటే
ఎవరితో మాట్లాడకుండా మౌనంగా కూర్చొని అంత పొడవైనటువంటి దర్శనాలు పొంది వాటిని జాగ్రత్తగా రాయగలిగేటువంటి విషయం యోహాను గారికే. పేతురు గారిని అంటే ఆయన అంత పొడుగు రాసి ఉండేవాడు కాదు. పౌలు గారు అయితే ప్రశ్నలు వేసి సాగుగొట్టేవాడు దర్శనాలకి. అయితే యోహాను అలాంటోడు కాదు. ఆయన చూసింది అర్థమైపోయినా రాసుకుంటూ వెళ్ళిపోతూ వెళ్ళాడు. అది యోహాను గారికి ఉన్నటువంటి మెలాంకలిక్ ముచ్చుతత్వాన్ని బట్టి అది సాధ్యమైంది. రెండో పని ఆయన చేసింది ఏంటంటే, పేతురు గారు ఆరంభించి వెళ్ళిపోయారు, పౌలు గారు స్థిరపరిచారు. అయినప్పటికీ కొంతమంది జారిపోతూ ఉండేవాళ్ళు ఉంటారు. అయినప్పటికీ జారిపోయేవాళ్ళు, పడిపోయిన వాళ్ళని, జారిపోయిన వాళ్ళని, దూరంగా వెళ్ళిపోయిన వాళ్ళని దగ్గరికి తీసుకురావడానికి, తిరిగి నిలబెట్టడానికి, జారిపోయిన వాళ్ళని బాబు రాబాబు అని చెప్పడానికి వాడుకున్నది యోహాన్ని. ఇప్పుడు మీరు కాలమానంలో చూసినట్లయితే మొదట సంఘ స్థాపన మొదట్లో మనకి పేతురు గారు కనబడతారు, ఆయన ఆరంభికుడు. ఆ తర్వాత పౌలు గారు కనబడతారు, ఆయన స్థిరపరచువాడు. యోహాను గారు ముందు నుంచి ఉన్నప్పుడు కూడా ఆయన పరిచర్య కానీ ఆయన రచనలు కానీ పౌలు గారు పేతురు గారు అందరూ చచ్చిపోయిన తర్వాత మొదలైనవి. ఎందుకనంటే ఆయన పడిపోయిన వాళ్ళని నిలబెట్టడానికి ప్రయత్నం చేసేటువంటి వాడు కాబట్టి. సో ఇప్పుడు మీకు దీంతో అర్థమైంది ఏంటంటే, నన్ను దేవుడు మొదటిసారి ఎప్పుడు కలుసుకున్నాడు, లేకపోతే నేను దేవుడిని మొదటిసారి ఎప్పుడు కలుసుకున్నాను, మా ఇద్దరి మధ్యన కలయిక ఏ పరిస్థితుల్లో ఏర్పడింది, మీరు కనుక కాస్త ఆలోచించి తెలుసుకోగలిగితే దేవుడు మిమ్మల్ని ఎక్కడ వాడుకోగలుగుతాడో మీకు అర్థమవుతుంది. నేను ఆత్మహత్య చేసుకుందాం అనుకునేటువంటి నేపథ్యంలో దేవుడు నన్ను కలుసుకున్నాడు. అక్కడ నేను ఆయన్ని నా సొంత రక్షకుడిగా అంగీకరించాడు. ఒక విధంగా ఒక రాడికల్ నిర్ణయం. చావడానికి వెళ్ళినటువంటి వాళ్ళని జీవాన్ని పొంది వెనక్కొచ్చాను నేను. ఒక రాడికల్ చేంజ్ నా లైఫ్లో వచ్చింది. కాబట్టి నా యొక్క ఆలోచనలు రాడికల్గా ఉంటాయి, అంటే విపరీతంగా ఉంటాయి. నా ప్రవర్తన విపరీతంగా ఉంటుంది, నా బోధ విపరీతంగా ఉంటుంది. విపరీతమైనటువంటి ప్రజల మధ్యకి నేను వెళ్ళటానికి ఇష్టపడతాను. కఠినతరమైనటువంటి స్థితిగతుల్లోకి ఉండటానికే నాకు ఇష్టం. ఒక్కడున్నా 10,000 మంది ఉన్నా 10 లక్షల మంది ఉన్నా ఒకే ధోరణిలో మాట్లాడటం నాకు ఇష్టం. ఇది దేవుడు నాకు ఇచ్చినటువంటి వ్యక్తిత్వం. నేను అంత గొప్ప నేను కాలు రెక్కరేసుకోవట్లా. నా అంతటి వాడిని మీరు అవ్వంటారా అని నేను అంటలేదు, మీరు అవ్వలేరు. నేనే దేవుడిని అలా తయారు చేశాడు నన్ను. కాబట్టి ఇప్పుడు మిమ్మల్ని దేవుడు ఎలా తయారు చేశాడు, దేవుడు మీకు ఎలాంటి వ్యక్తిత్వాన్ని ఇచ్చాడు, దేవుడు మిమ్మల్ని ఎక్కడ వాడుకోదలుచుకున్నాడు, దేవుడు మిమ్మల్ని ఎలా వాడుకోదలుచుకున్నాడు. క్రైస్తవ సంఘానికి పేతురు లాంటి వాళ్ళు కావాలి, పౌలు లాంటి వాళ్ళు కావాలి, యోహాన్ లాంటి వాళ్ళు కావాలి. ముగ్గురు ఒకే రకమైతే కనుక సంఘం ఈ స్థాయిలో ఉండేది కాదు. వేరు రకాలు కాబట్టి మనము అన్ని రకాల మనుషుల్ని చేరుకోగలుగుటకు సాధ్యమవుతూ ఉన్నది. ఇది మీరు అర్థం చేసుకోండి. అయితే ఈ పరిచయాన్ని మీకు ఎందుకు ఇచ్చాను అని అంటే, ఇప్పుడు మనం యెహోషువ గారి గురించి చూడబోతున్నాం కాబట్టి యెహోషువ గారిని ఏ పరిస్థితుల్లో పిలిచాడు, యెహోషువ గారిని ఏ స్థాయిలో మనకి పరిచయం చేస్తున్నాడు, దాన్ని బట్టి యెహోషువ గురించి మనం ఎలా అర్థం చేసుకుంటాం అనే దాన్ని మనం చూద్దాం. మనకి బైబిల్లో యెహోషువ గ్రంథం 6వ పుస్తకం. 6 పుస్తకాల ముందు, 6వ పుస్తకానికి ముందు 5 పుస్తకాలు ఉన్నాయి. ఈ 5 పుస్తకాలు దేని గురించి అనేది ఒక్కొక్క మాట చెప్తాను నేను. ఆ ఒక్కొక్క మాట గుర్తుపెట్టుకోండి. ఆ మాటల ద్వారా ఆ పుస్తకంలో ఉన్నటువంటి సారాంశం మీకు అర్థమవుతుంది. మొదటి పుస్తకం ఆదికాండం. ఆదికాండము ఆరంభాలకు సంబంధించిన బుక్కు. ప్రారంభము గుర్తుపెట్టుకోండి, ప్రారంభము. ఏ ప్రారంభమైనా ఆదికాండంలోనే ఉంటుంది. సృష్టి ప్రారంభము ఆదికాండములోనే, పాపం యొక్క ప్రారంభము ఆదికాండములోనే, దేవుని యొక్క ప్రత్యక్షతకు ప్రారంభము ఆదికాండములోనే, దేవుడు విమోచించేటువంటి ప్రక్రియ ఆదికాండములోనే, యేసుప్రభు గురించి ఉన్నటువంటి ప్రవచనాల యొక్క ప్రారంభము ఆదికాండంలోనే. కాబట్టి ప్రారంభము అని అన్నప్పుడు కేవలము సృష్టి గురించి మాట్లాడుతున్నా. ప్రపంచంలో ఈరోజు ఏది ఉన్నా దాని ప్రారంభము ఆదికాండంలో కనబడుతుంది. భాషలు దాని ప్రారంభము ఆదికాండములో, జాతులు దాని ప్రారంభము ఆదికాండములో. కాబట్టి ప్రారంభాల గ్రంథము ఆదికాండము. అయితే అన్నిటికీ ప్రారంభాలు ఆదికాండం అయితే రెండో గ్రంథము నిర్గమకాండము. ఆ నిర్గమకాండములో అనేక దేశాల మధ్యలోంచి, అనేక జాతుల మధ్యలోంచి, అనేకమైనటువంటి మనుషుల మధ్యలోంచి దేవుడు ఒక జాతిని, దేవుడు ఒక దేశాన్ని, దేవుడు ఒక వర్గాన్ని ప్రత్యేకించుకున్నాడు. ప్రత్యేకించుకొని బయటికి తీసుకెళ్ళిపోయాడు. అది రెండో గ్రంథం. ప్రారంభం మొదటి గ్రంథం అయితే
ప్రత్యేకం రెండో గ్రంథం. ప్రారంభం మొదటి గ్రంథం అయితే ప్రత్యేకం రెండో గ్రంథం. బయటికి తీసుకెళ్ళిపోయినటువంటి ఈ జనాంగాన్ని, ప్రత్యేకించుకున్నటువంటి ఈ జనాంగానికి మూడో గ్రంథం. వాళ్ళు పరిశుద్ధంగా జీవించాలంటే ఏం చేయాలి, ఏం చేయకూడదు, అది లేవికాండం. ప్రారంభాలకి గ్రంథం ఆదికాండం, ప్రత్యేకాలకి గ్రంథం నిర్గమకాండం, పరిశుద్ధతకు గ్రంథం లేవికాండం. దీంతో మీకు ఎంత స్పష్టత వస్తుందో చూడండి. అంటే మనం ఏమనుకుంటాం అంటే ఈ 5 గ్రంథాలు ఒక వరుస వాయి ఏమన్నా ఉందా, ఏం అర్థం కావట్లేదు అనేటువంటిది ఉంటుంది. అయితే పుస్తకం మొత్తాన్ని సంక్షిప్తంగా మీకు చెప్తే చాలా బాగుందే, నేను ఇట్లా ఆలోచించలేదే, ఒక పద్ధతిలో వెళ్తున్నట్లుందే అనేది మనకి అర్థమవుతుంది. సరే, ఈ విధంగా ప్రత్యేకంగా జీవించాలి, పరిశుద్ధంగా జీవించాలి అని లేవికాండంలో రూల్స్ ఇచ్చిన తర్వాత సంఖ్యాకాండంలో పరిశోధనలు, పరీక్షలు. ఈ పరిశోధనలో విఫలమైన వాళ్ళంతా కూడా చచ్చిపోయారు. ఈ పరీక్షల్లో ఓడిపోయిన వాళ్ళంతా కూడా చచ్చిపోయారు. ఇది నిర్గమకాండము మనకున్నటువంటి గ్రంథాల్లో ఒక విధంగా చెప్పాలంటే అతి ఎక్కువ కాలాన్ని సూచించేది. ఆదికాండం మొదటి భాగాన్ని వదిలేస్తే, ఎందుకనంటే ఒక్క 3 అధ్యాయాల్లోనే 38 సంవత్సరాలు గడిచిపోద్ది. 3 అధ్యాయాల్లోనే. ఏంటి సార్ 3 అధ్యాయాలు అంటారేమో. నిర్గమకాండం 16వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశం నుంచి బయటకు వచ్చి 2వ సంవత్సరం. ఒకవేళ సంఖ్యాకాండం 16వ అధ్యాయంలోకి వచ్చేప్పటికి వాళ్ళు ఐగుప్తు దేశం నుంచి బయటకు వచ్చి 2వ సంవత్సరంలో ఉన్నారు. అయితే సంఖ్యాకాండము 20వ అధ్యాయంలోకి వచ్చేప్పటికి 40వ సంవత్సరం మొదటి నెలలోకి వచ్చారు. అంటే 17, 18, 19 3 అధ్యాయాల్లో 38 సంవత్సరాలు వెళ్ళిపోయాయి. 38 సంవత్సరాలు. ఈ 38 సంవత్సరాల్లో ఒక అంచనా మేరకు 12 లక్షల మంది చచ్చిపోయారు. 12 లక్షల మంది చచ్చిపోయారు. రోజుకి రమారమి 100 మంది చచ్చిపోయారు. ప్రతిరోజు ఏడుపిరే, ప్రతిరోజు చావే, ప్రతిరోజు పాతి పెట్టడమే. వాళ్ళు ఇంకేం కదులుతారండి. ఎందుకనంటే ఎవరైనా చచ్చిపోతే 7 రోజుల దాకా వాళ్ళు అశుద్ధులు, వాళ్ళు ప్రయాణం చేయకూడదు. కాబట్టి నిర్గమకాండం అంతా అక్కడక్కడే తచ్చట్లాడుతూ ఉన్నారు. ఎందుకనంటే 1,20,000 మంది చచ్చిపోయారు. ఇది పరిస్థితి. 20వ అధ్యాయంలోకి వచ్చేప్పటికి ఈ చచ్చిపోయే వాళ్ళు పెద్ద వాళ్ళు కూడా చచ్చిపోయారు. ఎవరో మిరియాము చచ్చిపోయింది, అహరోను చచ్చిపోయాడు, మోషే గారు చచ్చిపోతాడనే వార్త కూడా వచ్చేసింది. ఇది పరిశోధనలు. ఇది 4వ గ్రంథం. ప్రారంభం, ప్రత్యేకం, పరిశుద్ధం, తర్వాత పరీక్షలు. ఇక 5వ పుస్తకం. ఈ 5వ పుస్తకం దేని గురించి? ప్రమాణం అంటే ఏ విధంగా దేవుడు తీసుకెళ్లే దేశంలోకి వెళ్ళిన తర్వాత జీవించాలి, ప్రమాణం. రెండో ప్రమాణం ఏంటి? దేవుడు ప్రమాణం చేసినటువంటి దేశంలోకి వాళ్ళు వెళ్తారు. ప్రమాణము దేవుడు ఇస్తానన్నటువంటి ఆ దేశము వాళ్ళకి ఇస్తాడు. ఈ విధంగా 2 పదాలు ప్రమాణంలో వాడచ్చు. ఒకటి ప్రామిస్, రెండోది ఏంటంటే నామ్, ఒక పద్ధతి, లా. ఇది 5వ గ్రంథం. బాగా గుర్తుపెట్టుకోవచ్చు కదా. ప్రారంభం, ప్రత్యేకం, పరిశుద్ధం, పరిశోధన లేదా పరీక్ష, ప్రమాణం. చాలా సులభంగా ఉంది కదండి. ఇవి 5 గ్రంథాలు. ఈ 5 గ్రంథాల తర్వాత ఉన్నటువంటి గ్రంథమే మనం యెహోషువ గ్రంథం అని అంటాం. ఈ యెహోషువ గ్రంథం చాలా ప్రాముఖ్యమైనది, చాలా కీలకమైనది. ఎందుకండి అని అంటారేమో. మొదటి 5 గ్రంథాలని తోరా అని అంటూ ఉంటారు. ఇశ్రాయేలీలు ధర్మశాస్త్రం అని పిలిచేది ఈ 5 గ్రంథాలని. ఈ 5 గ్రంథాలు మిగిలిన పుస్తకాలు ఉన్నాయి కదా, మనకు 39 పుస్తకాల్లో మిగిలిన పుస్తకాలు ఉన్నాయి కదా, 33 పుస్తకాలు. అదేంటి సార్ 33కి 5 కలిపితే 38 కదా? కరెక్టే. ఈ 33 పుస్తకాలని ఈ 5 పుస్తకాలతో కలిపే పుస్తకమే యెహోషువ గ్రంథం. ఈ 5 పుస్తకాలని మిగిలిన 33 పుస్తకాలతో కలిపేదే యెహోషువ గ్రంథం. కాబట్టి యెహోషువ గ్రంథం ఎలాంటిదంటే మోషే గారు రాసినటువంటి 5 పుస్తకాలు తలకాయ అయితే మిగిలిన 33 పుస్తకాలు బాడీ అయితే ఈ యెహోషువ గ్రంథం మెడకాయ లాంటిదన్నమాట. కనెక్షన్ ఇచ్చేది అదే. మెడకాయ ఎటు తిప్పితే అటు తిరుగుద్ది. బాడీ అంతటిని కంట్రోల్ చేసేది మెడకాయ నుంచి.
కాబట్టి అంత ప్రాముఖ్యమైనటువంటి గ్రంథం ఈ ఈ యెహోషువ గ్రంథం. సరే, యెహోషువ గ్రంథాన్ని మనము అర్థం చేసుకోవడానికి మనము నిర్గమాకాండం నుంచి ద్వితీయోపదేశ కాండం దాకా ఒక స్టోరీ లాగా చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. స్టోరీ అంటే నేను జరగనటువంటి కల్పన కథ చెప్పట్లేదు, జరిగినటువంటి దాన్ని కథలాగా చెప్తున్నాను. కొంతమంది నన్ను తప్పుపడుతూ, ఏమండి ఇది చరిత్ర కథ అంటున్నారు ఏంటండి అంటారు. మీరు గుర్తుపెట్టుకోండి, చరిత్ర అయినా కథలాగే చెప్తారు. చరిత్రను ఇంగ్లీష్లో హిస్టరీ అంటారు. హిస్టరీ అంటే అర్థం ఏంటి? హిజ్ స్టోరీ, ఆయన కథ. అది ఆయన కథ అండి. ఇప్పుడు నా జీవితం గురించి మీకు చెప్పాను అనుకోండి, నా జీవితపు కథ మీకు చెప్తున్నా. కాబట్టి కథ అన్నదాన్ని కల్పించింది అని అనుకోవద్దు, అర్థమైంది? చెట్టు కింద కూర్చొని రాసింది అని అనుకోవద్దు. జరిగిన దాన్ని ఒక కథలాగా మీకు చెప్తున్నాను అనేది. మనము యెహోషువ గ్రంథాన్ని అర్థం చేసుకోవాలన్నా, మనము ఒక పద్ధతిలో బైబిల్ని అర్థం చేసుకోవాలన్నా కీలకమైనటువంటి కొన్ని దినాలు ఉంటాయి. ఆ దినాల దగ్గర మొదలైతే బాగుంటుంది. 1446 క్రీస్తు పూర్వం, 1446 క్రీస్తు పూర్వం. ఇప్పుడు 2026లో ఉన్నాను. 2026కి 1446 కలిపితే కనుక 2482 సంవత్సరాల క్రితం జరిగినటువంటి విషయం, 72 సంవత్సరాల క్రితం జరిగిన విషయం. 3000 అంతే కదా, 3472 సంవత్సరాలు. థ్యాంక్ యూ. 3472 సంవత్సరాల క్రితం జరిగినటువంటి విషయం. అర్థమైందా? ఇది మీకు బైబిల్లో ఎక్కడ కనబడుతుందంటే నిర్గమాకాండం 12వ అధ్యాయంలో కనబడుతుంది. నిర్గమాకాండం 12వ అధ్యాయం ఇశ్రాయేలు చరిత్రలో ఆగస్టు 15 లాంటిది. అది చాలా ప్రాముఖ్యమైనది. ఆగస్టు 15 కూడా కాదు, ఆగస్టు 14 అనాలి. ఎందుకంటే ఆగస్టు 14 రాత్రి మనకి స్వాతంత్రం వచ్చింది. మనం 15వ తారీఖున సెలబ్రేట్ చేసుకుంటున్నాం. వాళ్ళకు కూడా అదే పరిస్థితి. వాళ్ళకు కూడా 14వ తారీఖు వచ్చింది. ఏ 14వ తారీఖు వచ్చింది? యూదుల క్యాలెండర్, హిబ్రీ క్యాలెండర్లో నీసాను మాసంలో 14వ తారీఖున వచ్చింది. నీసాను మాసం అనేది మనకి ఇంగ్లీష్ క్యాలెండర్లో మార్చ్ ఏప్రిల్ మాసాల్లో వస్తుంది. ఆ మార్చ్ ఏప్రిల్ మాసాల్లో వచ్చేటువంటి నెల నీసాను మాసం. నీసాను మాసంలోనే యేసుప్రభుని సిలువేశారు. యేసుప్రభుని సిలువేసింది నీసాను మాసం 14వ రోజునే. వాళ్ళకి పస్కా పండుగ జరిగిందే అదే సందర్భంలో యేసుప్రభు వారిని సిలువేయటం జరిగింది. పస్కా పండుగకి ఏం జరిగిందో యేసుప్రభుకు కూడా జరిగింది అదే. పస్కా పండుగలో వాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే 10వ రోజున గొర్రె పిల్లని తెచ్చుకొచ్చి ఇంట్లో పెట్టాలి. 14వ రోజున సూర్యుని అస్తమించక ముందు దాన్ని వధించాలి. అయితే చీకటి పడకముందు దాన్ని రక్తాన్ని గుమ్మాలకు పుయ్యాలి. ఇంట్లోంచి బయటికి వెళ్లకుండా ఇంట్లోనే కూర్చొని ఆ యొక్క గొర్రె మొత్తాన్ని తినిపడేసేయాలి. ఇది వాళ్ళు చేయాల్సినటువంటి పని. అర్థమైందా? అదేవిధంగా యేసుప్రభుకు కూడా జరిగింది. నీసాను మాసం 10వ రోజున యేసుప్రభు వారు యెరూషలేములో ప్రవేశించారు. దాన్నే మనం మట్ల ఆదివారం అని అంటాం. లాజర్ గారు చనిపోయి తిరిగి లేచినటువంటి ఆ విందు అయిన తర్వాత ఆయన బేతనీ నుంచి యెరూషలేంకి వెళ్ళాడు. అప్పుడు రోడ్డు మీద చీరలపరిచి ఆ తర్వాత మట్ల పట్టుకొని హోసన్నా హోసన్నా అంటూ గాడిద పిల్ల మీద వచ్చేవాడి గురించి జకరియా గ్రంథంలో ఉన్నటువంటి ప్రవచనాన్ని జ్ఞాపకం చేసుకుంటూ వాళ్ళు ఆయన్ని ఆహ్వానించారు. ఇది 10వ రోజు జరిగింది. 4 రోజుల తర్వాత, అంటే మన భాషలో చెప్పాలంటే గురువారం సాయంత్రం ఆయన పట్టుకున్నారు. శుక్రవారం సూర్య అస్తమానికి ముందు ఆయన్ని సిలువేశారు. ఇక్కడ గొర్రెపిల్ల వధించి దాని రక్తాన్ని గుమ్మానికి పోయటం బట్టి ఆ ఇంట్లోకి మరణదూత రాలేదు. యేసుప్రభు వారు చనిపోయి ఆయన రక్తాన్ని కార్చారే, ఆ రక్తాన్ని ఎవరైతే తమ హృదయం మీద రాసుకుంటారో, తమ యొక్క నుదుటి మీద రాసుకుంటారు, అంటే నా ఉద్దేశం బొట్టు పెట్టుకోమని చెప్పట్లేదు, విశ్వాసంతో యేసుప్రభు వారి యొక్క రక్తం నన్ను పవిత్రునిగా చేసింది, నన్ను పాపము నుంచి రక్షణ బయటికి తీసుకొచ్చింది అంటారో, ఏ విధంగా వాళ్ళ జీవితంలో ఐగుప్తులో నుంచి బయటికి తీసుకురావడానికి దోహదపడిందో మన ఐగుప్తు అయినటువంటి పాపంలోంచి బయటికి తీసుకురావడానికి దోహదపడింది. అది 1446 సంవత్సరం క్రీస్తు పూర్వం నీసాను మాసం 14వ తారీఖున జరిగింది. కరెక్ట్గా 3 రోజుల తర్వాత వాళ్ళు పీహా హీరోతో అనే ప్రాంతానికి వచ్చారు. అక్కడ ఎర్ర సముద్రం పాయలైతే ఆ ఎర్ర సముద్రం దాటి అవతలికి వెళ్ళారు. అమ్మాయ, ఇక ఫరో చచ్చిపోయాడురా, మాకు ఇంకా భయం లేదు అని అన్నారు. అయితే మన విషయంలో కూడా జరిగింది అదే. యేసుప్రభు వారు మంచి శుక్రవారం చనిపోతే 3వ రోజు అయినటువంటి ఆదివారం యేసుప్రభు వారు తిరిగి లేచారు. అమ్మాయ, ఇక మరణం అంటే మనకు భయం లేదు, ఎందుకంటే మరణాన్ని మింగేశాడు.
ఎర్ర సముద్రం ఫరోని మింగేసింది, యేసయ్య చనిపోయి మరణాన్ని మింగేశాడు. అది 3వ రోజు జరిగింది. ఇక్కడ కూడా 3వ రోజు జరిగింది. బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత ఆరాధించారు, స్తుతించారు. కొన్ని రోజుల్లోనే నీళ్లు చేదుగా ఉన్నాయని మారా దగ్గర కొనగడం మొదలుపెట్టారు. మారాని మధురంగా చేశాడు. ఇది నిర్గమాకాండం 15వ అధ్యాయం. నిర్గమాకాండం 16వ అధ్యాయం ఎలీం అనే ప్రాంతానికి వచ్చారు. అక్కడ దగ్గర దగ్గర 4-5 వారాలు ఉండిపోయారు. తెచ్చుకున్న భోజనం అంతా అయిపోయింది. గొడవ పెడతాం మొదలు పెడితే దేవుడు ఆకాశం నుంచి ఆహారాన్ని పంపించడం మొదలుపెట్టాడు. పంపిస్తాను అని చెప్పాడు. పొద్దున్నే వీళ్ళు డేక్షాలు తీసుకొని ఆహారాన్ని గిన్నెల్లో వేసుకుంటున్నప్పుడు అమ్మలక్కలందరూ అడుగుతారు కదా, ఇదేంటే అని. అందరూ కూడా ఇదేంటే అంటా ఉంటే దాని పేరు అదే అయిపోయింది. ఏంటది? ఇదేంటే అన్న దాన్నే వాళ్ళ భాషలో మన్నా అంటారు. మన్నా అంటే ఇదేంటి అని అర్థం. అదే మన్నా వాళ్ళ భాషలో. ఆ విధంగా దేవుడు మన్నాను కురిపించి ఆ తర్వాత మేఘం ద్వారా వాళ్ళని నడిపించడం మొదలుపెట్టాడు. మేఘం ద్వారా. మేఘం ఒక విధంగా మనకి జీపీఎస్ లాంటిది అనమాట. మన కారు మనకి మొబైల్లో ఎలా కనబడుతుందో ఇశ్రాయేలీల కింద ఉన్నారు, పైన మేఘం ఉంది. మేఘం ఏడు తిరిగితే వీళ్ళు అలా తిరుగుతూ ఉన్నారు. 17వ అధ్యాయంలో వాళ్ళు రెఫడిమ్ అనే ప్రాంతానికి వచ్చారు. అక్కడ నీళ్లు లేవు. దేవుడు వాళ్ళకి నీళ్లుని అనుగ్రహించాడు. ఆ నీళ్లు అనుగ్రహించే దగ్గర కూడా తన్ను తాను పరిచయం చేసుకున్నాడు. బండను కొట్టమని అడిగాడు. ఆ బండ క్రీస్తే అని పౌలు 1 కొరింథీ 10వ అధ్యాయం 4వ వచనంలో రాశాడు. నీళ్లు బండలోంచి వచ్చాయి. నేను ఇచ్చే నీళ్లు తాగితే వాడి గుండెలోంచి వాడి కడుపులోంచి జీవలజ్జాల నదులు పారతాయి అని అన్నాడు. యోహాను రాసిన సువార్త 7వ అధ్యాయం 37, 38, 39 వచనాల్లో ఆ నీరు పరిశుద్ధాత్ముడికి సాదృశ్యం. ఆ బండ దగ్గర తండ్రి నిలబడ్డాడు. త్రిత్వదేవుడు అక్కడ ఉండటం అనేది మనం రెఫడిమ్లో చూస్తాం. ఆ తర్వాత మన హీరో పరిచయం అక్కడే అవుతుంది. మన హీరో గారు ఎవరు? మన హీరో గారు యెహోషువ గారు. యెహోషువ గారు మొట్టమొదటిగా మనకి బైబిల్లో కనబడేది నిర్గమాకాండం 17వ అధ్యాయం 8వ వచనంలో కనబడుతూ ఉంటాడు. అమాలేకీయులు యుద్ధానికి వచ్చారు. యుద్ధానికి వస్తే మోషే గారు యెహోషువని పిలిచి, యెహోషువ, అప్పటికి ఆయన పేరు యెహోషువ కాదు, అర్థమైందా? కానీ తన పేరు మార్చిన తర్వాత ఎప్పుడో రాస్తున్నాడు కాబట్టి యెహోషువ అని పెట్టాడు. కానీ ప్రస్తుతానికి మాత్రం అలాగే పిలుస్తాను, యెహోషువ అనేది. అసలు పేరేంటనేది ఆ సందర్భం వచ్చినప్పుడు చెప్తాను. అయితే అతను ఒరిజినల్ పేరైతే మాత్రం యెహోషువ కాదు. యెహోషువని ఎందుకు పిలిచాడు అని అంటానికి కూడా తర్వాత మీకు కారణం చెప్తాను. అయితే యెహోషువని మనకు పరిచయం చేసేటువంటి సన్నిధి లేకపోతే సందర్భం చాలా గొప్పది. ఎలా అంటే మోషే గారు వచ్చి, యెహోషువ, మన దగ్గర ఉన్న వాళ్ళల్లో బెస్ట్ మనుషుల్ని కొంతమందిని తీసుకొని అమాలేకీయుల దగ్గరికి యుద్ధానికి వెళ్ళు అని అన్నాడు. అని అంటే బహుశా యెహోషువ అప్పుడు తన వయసు 40 ఏళ్ళు ఉండొచ్చు. అప్పుడు తన వయసు 40 ఏళ్ళు ఉండొచ్చు. ఎందుకంటే ఆయన 1385 క్రీస్తు పూర్వం ఆ ప్రాంతంలో పుట్టాడు. ఆయన అది 1395 ఆ ప్రాంతంలో, ఆయన 1385 ఆ టైంలో ఆయన పుట్టాడు. కాబట్టి ఆయన వయసు 40 ఇయర్స్ ఉండొచ్చు. కరెక్ట్ డేట్ చూడండి, ఐ మిస్సింగ్. వాజ్ బార్న్ ప్రాబ్లమ్ ఇన్ 1485. 13 కాదు, 1485. సారీ, రివర్స్ చెప్పాలి కదా. 1485లో పుట్టాడు. ఇది జరుగుతుంది 1446, రఫ్లీ 40 ఏళ్ళు ఆయనకి. 1485లో 1485లో పుట్టాడు ఆయన. 1446లో ఇది జరుగుతుంది. ఎగ్జాక్ట్లీ 40 ఏళ్ళు ఆయనకి రఫ్లీ ఉన్నట్టు. అయితే 40 ఏళ్ళ యవ్వనస్తుడిని ఇలా అడిగినప్పుడు అప్పటికి మోషే వయసు ఎంత? 81 ఏళ్ళు. మోషేకి 81 ఏళ్ళు, మనోడికి 40 ఏళ్ళు. అంటే మోషేలో కరెక్ట్గా హాఫ్ వయసు అనమాట. మీకు ఆల్మోస్ట్ వ్యక్తులు ఎలా ఉంటారో మీరు ఊహించుకోవచ్చు. మోషే గారు 80 ఏళ్ళ ముసలోడు, తర్వాత యెహోషువ ఏమో 40 ఏళ్ళ కుర్రోడు. కుర్రోని పిలిచి, రే ఇలాగే మాట్లాడినాడు, రే యెహోషువ వెళ్ళు, యుద్ధానికి వెళ్ళు, మనల్ని తీసుకొని వెళ్ళు అని అంటే మనోడు తచ్చట్లాడుతూ ఉండుంటాడు. ఏంటి తచ్చట్లాడుతున్నావు? వెళ్ళమన్నాను కదా యుద్ధానికి. కాదన్నా. ఏంటి అన్నా? ఏంట్రా చెప్పు. అది కాదన్నా, మనం యుద్ధం చేయాల్సిన అవసరం ఉందంటావా? అదేంట్రా అలా అంటావు? దేవుడు చెప్పాడు రా యుద్ధానికి వెళ్ళమని. అదే నాకు అర్థం కావట్లేదన్నా. దేవుడు యుద్ధానికి ఎందుకు వెళ్ళమంటున్నాడు నాకు అర్థం కావట్లేదు. ఎందుకురా, నీకు ఎందుకురా డౌట్ వచ్చింది? ఏం లేదన్నా, ఇప్పుడు మనకి ఫరో వచ్చేస్తున్నాడు కదా. ఫరో వచ్చేస్తున్నప్పుడు పీహా హీరో దగ్గర ఉన్నప్పుడు టెన్షన్ పడ్డాం కదా మనం. ఎందుకంటే ఎదురుగా ఎర్ర సముద్రం ఉంది కదా, వెనక నుంచి మనోడు సైనికులు నేసుకొచ్చేస్తున్నాడు కదా. అప్పుడు నువ్వు ప్రార్థన చేసే ముందు దేవుడు మీకు ఏం చెప్పాడన్నా? నువ్వు మాకు చెప్పావు కదా. ఏం చెప్పావు? నువ్వు ఊరకుండడి
రక్షణ కార్యం చూడండి అని అన్నావు కదా, మరి ఇప్పుడు ఊరుకుంటే కనుక అవుద్దన్నా, మనం ఎందుకు యుద్ధానికి వెళ్తాం? ఇది యెహోషువకు ఉన్నటువంటి ఆర్గ్యుమెంట్ అయ్యి ఉండొచ్చు. అలాంటి ప్రశ్నలు వేస్తూ ఉంటాడు. కాదురా, యుద్ధాలు 2 రకాలు ఉంటాయి. అవునా, ఒకటి బయట నుంచి వచ్చే యుద్ధం, రెండోది లోన్ నుంచి వచ్చే యుద్ధం. బయట నుంచి వచ్చే యుద్ధాన్ని దేవుడు చేస్తాడురా, లోన్ నుంచి వచ్చే యుద్ధాన్ని మనం చేయాలి. అన్న నువ్వేమనుకోనంటే చిన్న మాట, ఈ రెండేళ్ళు తేడా ఏంటన్నా అంటే బయట నుంచి వచ్చేటువంటి యుద్ధం మన ప్రమేయం లేదు, ఎవరో చేసేది. లోన్ నుంచి వచ్చేటువంటి యుద్ధం మనమే సృష్టించుకున్నది. అన్న నాకు అర్థం కావట్లేదన్నా, చెప్తానురా. నేను పొద్దున్నే నన్ను లేపమంటే యెహోషువ లే అని అన్నాను, అర్థమైందా? లేపడం నా పని, నేను లేపలేదనుకో నన్ను తిడతావు. ఇది బయట నుంచి వచ్చేది. లోన్ నుంచి వచ్చేది ఏంటి తెలుసా? నేను లేపిన తర్వాత నువ్వు లేవాలిగా. నేను ఇంకో పావు గంట పడుకుంటా, ఇంకో అరగంట పడుకుంటా అంటే దానికి ఎవరు కారణం? నువ్వే. అలారం మోగిందా లేదా అని నేను చూస్తా, మోగిన తర్వాత లేచిందా లేదా అనేది నువ్వు చూడాలి. లెగవాలా లేదా అనేది నీలో ఉండే యుద్ధం, లేపాలా లేదా అనేది అలారం చేసే పని. అర్థమైందండి? అయితే బయట నుంచి వచ్చే యుద్ధాన్ని దేవుడు చేస్తాడు, లోన్ నుంచి వచ్చేటువంటి యుద్ధాన్ని మనం చేయాలి. అలారం మోగేటట్లు దేవుడు చేస్తాడు, మోగిన తర్వాత లేవాల్సిన బాధ్యత నీది. నువ్వు నన్ను లేపు కూర్చోబెట్టు ప్రభా అని అంటే ఆయన ఏం చేయడు. ప్రభా నా మొహం మీద నీళ్లు కొట్టు ప్రభా అంటే ఆయన ఏం చేయడు. ఆయన అర్థమైందా? ఆ పని ఏం చేయడు, లెగు అంటాడు. లెగవాల్సింది నువ్వే. అర్థమైందా? అదేవిధంగా శోధనలు లోన్ నుంచి వస్తే నువ్వు పోరాడాలి. అర్థమైందా? సో ఇది మనం చేయాల్సిన పనులు అని చెప్తే మనోడు అర్థం చేసుకున్నాడు, యుద్ధానికి వెళ్ళాడు, ఆయన గెలిచాడు. ఆ రోజు చాలా ప్రాముఖ్యమైన పాఠం నేర్చుకున్నాడు. ఏమనంటే మా గురువుగారి చేతులు పైకెత్తితేనే నేను యుద్ధం గెలుస్తా అని నేర్చుకున్నాడు. నేను మా గురువుగారి మీద ఆధారపడాలి, రెండోది నేను యుద్ధం చేయాలి. ఇది యెహోషువ గారిని మనకి ఇంట్రడ్యూస్ చేసినటువంటి విధానం అండి. అర్థమైందా? దీంతో మనకేం అర్థమైపోతుంది తెలుసా? యెహోషువ గారిని యుద్ధాలుగా వాడుకుంటాడు. యెహోషువ గారి యుద్ధాలు గెలవాలంటే దేవుడి మీద ఆనుకోవాలి. యెహోషువ గారి దేవుడి చిత్తాన్ని చేయాలంటే ఆయన యుద్ధాలు చేస్తూ ఉండాలి. ఈ 3 పాయింట్స్ ఆ ఇంట్రడక్షన్లో వచ్చేసినాయి మనకి. దేవుని మీద ఆనుకోవాలి, యుద్ధాలు చేయాలి, దేవుని మీద ఆనుకొని యుద్ధాలు చేసి దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చాలి. ఈ 3 పాయింట్లు మనకి తెలిసిపోతూ ఉంటుంది. ఇది యెహోషువ గారి గురించి మనకున్నటువంటి తొలి పరిచయం. అయితే ఇప్పుడు వీళ్ళు ప్రయాణం చేస్తూ ఉన్నారు కదా. ప్రయాణం చేస్తున్న తర్వాత అసలు యెహోషువ అనేటువంటి పేరు ఎలా వచ్చింది ఏంటి అన్నదానికి 1-2 వచనాలు మీకు చూపిస్తాను. సంఖ్యాకాండం 13వ అధ్యాయం 8వ వచనం. ఎఫ్రాయిము గోత్రమునకు నూను కుమారుడైన హోషియా, అక్కడ యెహోషువ అని లేదు పేరు, హోషియా అని అంటే ఆయన పేరు ఒరిజినల్గా హోషియా. ఆయన పేరు ఒరిజినల్గా హోషియా. ఇప్పుడు సంఖ్యాకాండం 13వ అధ్యాయం 16వ వచనం చూడండి. దేశమును సంచరించి చూచుటకు మోషే పంపిన మనుషుల పేర్లు ఇవి. మోషే నూను కుమారుడైన హోషియాకు యెహోషువ అని పేరు పెట్టెను. మీకు ఇప్పుడు అర్థమవుతుంది కదండి. అంటే హోషియా అనే పేరు కలిగినటువంటి ఒక అబ్బాయికి మోషే గారు యెహోషువ అని పేరు పెట్టాడు. అంటే ఏం చేశాడు అలాగా అని అంటే బహుశా ఇది జరుగుండి ఉంటుంది. ఎందుకంటే తర్వాత మనకు అర్థమవుతుంది ఏంటనంటే దేవుడు మోషే గారితో ఏమన్నాడంటే, ఏది ప్రయాణం మొదలవుతున్నటువంటి దినాల్లోనే, ఇది 40 ఏళ్ళ ప్రయాణం ఉంటుందే, ఆ ప్రయాణము తొలి దినాల్లోనే దేవుడు ఏం చేశాడంటే మోషేని పిలిచి, మోషే ఇప్పుడు ప్రయాణం మొదలవుతుంది కదా, నువ్వు నాయకుడు కదా, ఎల్లకాలం నువ్వు ఉండిపోవు కదా, ఏదో దినాన్ని దీన్ని వదిలిపెట్టేసి నా దగ్గర రావాలి కదా, కాబట్టి నీ తదనంతరం ఎవరు దీన్ని నడిపించాలి, నీ తదనంతరం దీన్ని ఎవరు ముందుకు తీసుకెళ్ళాలి, ఇది నీకు చెప్తాను. నువ్వేం చేస్తావంటే నూను కుమారుడైనటువంటి ఎఫ్రాయిము గోత్రానికి చెందినటువంటి హోషియా ఉన్నాడు కదా, వాణ్ణి నీ తదనంతరం నువ్వు సెటప్ చేసుకో, నీ శిష్యుడిగా అతన్ని ఏర్పరచుకో అని అడిగితే అతన్ని దగ్గరికి తీసుకొని, వీడు నావాడు. హోషియా అని పేరు ఎవరు పెట్టారు? వాళ్ళ అమ్మా నాన్నలు పెట్టారు. వీడు నావాడు అని అంటే నేను పేరు పెట్టాలి కదా, వాడికి పేరు పెడితేనే కదా నావాడు అవుతాడు. కాబట్టి డిక్లేర్ చేయాలి వీడు నావాడు అని. కాబట్టి వీడికి నేను పేరు పెడతా అనేసి ఆయన, అంటే రకరకాల పద్ధతులు ఉన్నాయి. ఇప్పుడు సీమోనికి పేతురు అని యేసు పేరు పెట్టినట్లు, లేదా అబ్రాహాంకి అబ్రహాము అని దేవుడు పేరు పెట్టినట్లు, ఈయన ఏం చేశాడంటే హోషియాకి యెహో అన్న దాన్ని జోడించాడు. యెహో అనేది పెద్ద పేరైనటువంటి యెహోవాకి చిన్న పేరు అన్నమాట. కాబట్టి యెహోషువ అంటే అర్థం ఏంటంటే యెహోవాయే హోషియా.
యెహోవాయే హోషియా. హోషియా అంటే ఏంటి? రక్షణ. యెహోవా అంటే ఏంటి? దేవుడు. దేవుడే రక్షకుడు, దేవుడిలోనే రక్షణ. ఇది యెహోషువకు ఉన్నటువంటి అర్థం. యెహోషువ అనేది హిబ్రూ నామకరణం అయితే కనుక దాన్ని గ్రీకులోకి తర్జుమా చేస్తే గ్రీకులో ఉన్నటువంటి పేరు ఏంటంటే జీసస్. జీసస్ అనేది గ్రీకు అనువాదం. జేమ్స్ని యాకోబు అని ఎలా పిలుస్తూ ఉంటారో యెహోషువని జీసస్ అని పిలుస్తారు. కాబట్టి జోషువ పాత నిబంధనలో ఉన్నటువంటి యెహోషువ, కొత్త నిబంధనలో ఉన్నటువంటి యేసయ్య ఒకే విధమైన పని చేశారు. వాళ్ళు ఒకే విధమైన పని చేశారు. అది చాలా గొప్ప విషయం. యెహోషువ ఐగుప్తు దేశంలో పుట్టాడు, ఐగుప్తు దేశంలో పెరిగాడు, ఐగుప్తు దేశం నుంచి ఇశ్రాయేలుని బయటికి తీసుకొచ్చేటువంటి గురువు గారితో ఉన్నాడు. దేవుడు వాగ్దానం చేసినటువంటి దేశంలోకి యెహోషువ తీసుకెళ్ళాడు. యేసయ్య మనల్ని నిత్య రక్షణ, నిత్య విశ్రాంతిలోకి తీసుకెళ్తాడు. అర్థమైంది కదండి? ఇది యేసయ్య చేసేటువంటి పని. సో ఈ విధంగా యెహోషువని మనకి పరిచయం చేయటం జరిగింది. సరే, మోషే గారు యెహోషువని ఏర్పరచుకున్నాడు. తర్వాత ప్రయాణం నడుస్తూ ఉంది. సంఖ్యాకాండం 20వ అధ్యాయంలోకి వచ్చేసాం. ఓకే, 40 సంవత్సరాల ప్రయాణం అయిపోయింది. ఈ ప్రయాణం అంతటి గురించి నేను మాట్లాడట్లేదు, కానీ చివరి దశలోకి వచ్చేసాను. 40వ సంవత్సరంలో మిరియాం గారు ఆల్రెడీ చచ్చిపోయారు, అక్కయ్య. ఇప్పుడు అహరోన్ గారు, మోషే గారు మాత్రమే ఉన్నారు పెద్దోళ్ళల్లో. బాగా దాహం వేస్తుంది ఇశ్రాయేలీలకి. అప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళి, ప్రభా వీళ్ళకి దాహం వేస్తుంది అంటే ఒక బండను చూపించి, ఈసారి కొంచెం దేవుడు డిఫరెంట్గా చెప్పాడు. ఏమన్నాడంటే, పెద్దల్ని తీసుకొచ్చి వారి సమక్షంలో ఆ బండని అడుగు, నాకు నీళ్ళు ఇవ్వా అని అడుగు. మోషేకి కొంచెం ఫీల్ అయినట్టున్నాడు, ఎగోస్ అడ్డొచ్చినట్లున్నాయి, నేను వెళ్ళి బండతో మాట్లాడటం ఏంటి అని అనుకున్నాడు. కర్ర తీసుకొని బండని టకేలమని కొట్టాడు. నీళ్ళు వచ్చాయి, కానీ దేవుడు కోపం వచ్చింది. ఆ బండను కొట్టడం అన్న దాన్ని దేనికి సాదృశ్యం అని అంటున్నాడంటే, నేను బండను అడగమన్నా నీకు బండ నీళ్ళు ఇస్తుందా? ఇవ్వదు. నువ్వు బండను అడిగితే నీళ్ళు ఎవరిస్తారు? నేను ఇస్తా. కాబట్టి నువ్వు బండను కొడతాం అనేది దేనికి సాదృశ్యం తెలుసా? నన్ను కొడతాం. ఇప్పుడు మన ఇంట్లలో చాలాసార్లు జరుగుద్ది. ఎలా అంటే, మనం కొట్టలేనోళ్ళు మీకు అర్థమవుతుంది. కొంతమంది ఉంటారు మనం కొట్టలేనోళ్ళు. మనం కొట్టలేనోళ్ళ మీద మనకు కోపం వస్తే మనం చూపించే పని అంటే చెప్తాను. మీ అమ్మాయి చేసేటువంటి పని చెప్తాను. అమ్మను కొట్టలేరు కదా, నాన్న కొట్టలేరు కదా, అమ్మ మీద కోపాన్ని ప్లేట్ మీద చూపిస్తారు, తడేలు మనకి ప్లేట్ కింద పడేస్తారు. అర్థమైందా? ఇప్పుడు ప్లేట్ మీద చూపించిన కోపం ఎవరి మీద చూపించినట్లు? అమ్మ మీద చూపించినట్లు. బడికి వెళ్ళాలని ఉండదు. వాళ్ళ అమ్మ కొట్టి బడికి పంపిస్తే అమ్మని ఏమనలేరు కదా, తలుపు దబేల్మని వేసి వెళ్ళిపోతాడు. దీని అర్థం ఏంటి? ఆ తలుపు మీద చూపించే కోపం అమ్మ మీద చూపించే కోపం అన్నమాట. మీకు అర్థమవుతుందా? కింద పడి టపటపా కొట్టుకుంటారు అంటే అర్థం ఏంటంటే మమ్మీని కొడితే ఇలా పడిపోవాలనేసి. అది వాళ్ళకు ఉన్నటువంటి ఊహ అనమాట. అర్థమైందా? అది మమ్మీ మీద, డాడీ మీద చూపించేటువంటి కోపం. పౌలుగా మోషే గారు బండను కొట్టినప్పుడు ఆయన యొక్క ఫీలింగ్లో ఎవరుండుంటారు? దేవుడు చాలా హర్ట్ అయిపోయాడు. ఏమన్నాడు తెలుసా? మోషే, నువ్వు ఇలా చేస్తావు అనుకోలేదయ్యా, నువ్వు లోపడతావు అనుకున్నాను, నా ఇంటి అంతట్లో నువ్వు నమ్మకస్తుడు అని చెప్పాను నేను, నువ్వు నమ్మదగిన వాడు అన్నాను, ఇట్లా చేసావంటే నువ్వు కాబట్టి నువ్వు వాగ్దానం చేసిన దేశానికి వెళ్ళావు, అయిపోయింది. అయితే నీకు పని అప్పగిస్తున్నాను, ఆ పని ముగించిన తర్వాత రావాలి. ఒక 6 వారాలు ఉంటావు, గుర్తుపెట్టుకో. ఈ 6 వారాల్లో నువ్వు పని చేయాలి. ఏం పని చేయాలి ప్రభా? ఇప్పుడు 20 ఏళ్ళు దాన్ని పైబడిన 1,20,000 మంది చచ్చిపోయారు, 12 లక్షల మంది చచ్చిపోయారు. అర్థమైందా? ఇప్పుడు నీ దగ్గర ఉన్నారే మనుషులు, నీ దగ్గర ఉన్న మనుషులంతా అయితే వాళ్ళు ఐగుప్తు దేశంలోంచి బయటకు వచ్చినప్పుడు 20 ఏళ్ళు లోపోళ్ళు, అంటే 19 లోపోళ్ళు, లేదా మధ్యలో పుట్టినోళ్ళు. అయితే లోపోళ్ళు లేకపోతే మధ్యలో పుట్టినోళ్ళు. కాబట్టి వాళ్ళకి ధర్మశాస్త్రం తెలీదు. ఎందుకంటే బయటకు వచ్చిన మొదటి సంవత్సరంలో కదా మీకు ధర్మశాస్త్రం ఇచ్చింది. లేవి కాండం ఇచ్చింది కూడా మొదటి సంవత్సరం ముగిసినప్పుడు కదా. కాబట్టి వీళ్ళకి ఎవరికి తెలియదు. అప్పుడు వీళ్ళు బచ్చగాళ్ళు. కాబట్టి నువ్వేం చేస్తావంటే వీళ్ళకి ధర్మశాస్త్రం అంతా మళ్ళీ బోధించు. దగ్గర ఉందిగా గ్రంథంలో తీసి మొత్తం బోధించాలకే అని అంటే, సరే ప్రభా అని 3 క్లాసులు పెట్టాడు. ఒక్కొక్క క్లాస్కి ఆయన ఇంత సబ్జెక్ట్ బోధించాలని 3 క్లాసుల్లో ఆయన బోధించడం మొదలుపెట్టాడు. ద్వితీయోపదేశకాండంలో ఆ 3 భాగాలు మనకు కనబడతాయి.
ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం నుంచి 31వ అధ్యాయం దాకా 3 సార్లు 3 భాగాల్లో ధర్మశాస్త్రం అంతా మళ్ళీ బోధించాడు. అర్థమైందంటే ఇది ద్వితీయోపదేశకాండం. ఇక ఆ తర్వాత 32 నుంచి 34 దాకా చివరి దశ. ఆయన కొండ మీదకి వెళ్తాం, ఆయన చనిపోవటం, ఆయన డెడ్ బాడీ కూడా దొరకకుండా చేశాడు దేవుడు. ఎందుకనంటే ఒక్కసారి ఊహించుకోండి, ఈరోజు కనుక మోషే గారి డెడ్ బాడీ ఎక్కడైనా దొరికినట్లయితే ఆయన సమాధి చేసి రోజు ఆడికెళ్ళి కొబ్బరికాయలు కొట్టుండేవాళ్ళు చాలామంది. అర్థమైందా? ఆడికెళ్ళి పూజలు చేసి ఉండేవాడు. సో ఆ పూజలకి తావు లేకుండా, ఎందుకంటే మనకి రాజ్యాంగం ఇచ్చాడనేసే అంబేద్కర్ గారిని పెట్టని ఊరంటూ ఉందండి భారతదేశంలో. ఆయన రాజ్యాంగం ఇచ్చాడు అంతే, ఎక్కడ పడితే అక్కడ ఆయన పెట్టేశారు. కొన్ని ఇళ్లల్లో ఆయన మా దేవుడని పెట్టారు, కొంతమంది అయితే ఆయనకి అగరొత్తులు వెలిగించి దండ కూడా వేశారు. అంటే మీరు ఆయన్ని గౌరవించడం తప్పని నేను అంటలా, ఆయన్ని అభిమానించడం తప్పని అంటలా, కానీ ఏ స్థాయికి తీసుకెళ్ళిపోయారంటే దేవుడు చేశారు. అది బాల. ఆయన దేవుడు కాదండి, ఆయన మనిషి. మనకి అంబేద్కర్నే ఆ స్థాయికి తీసుకెళ్లారంటే ఇశ్రాయేలీలు మోషేని ఏం చేసి ఉండేవాళ్ళు ఆలోచించండి. అందుకే డెడ్ బాడీ కూడా దొరకనివ్వలేదు. దీంతో ద్వితీయోపదేశకాండం అయిపోయిందండి. ఇక్కడ మనోడు సీన్ స్టార్ట్ అవుద్ది. ఎవరైనా యెహోషువ గారు. యెహోషువ గారికి ఇప్పటికే చాలా విషయాల్ని ఆయన బయలుపరచడం జరిగింది. యెహోషువ గారికి దేవుడు చాలా అనుభవాలు ఇచ్చాడు. కొన్ని అనుభవాలు మీకు చెప్తాను చూడండి. అంటే మిగిలిన వాళ్ళకి లేనటువంటి అనుభవాలు యెహోషువకి ఇచ్చాడు. ఎందుకని యెహోషువకి ఇవ్వటం జరిగిందంటే, మోషే గారిని దేవుడు నడిపించిన అది మోషే గారు వెళ్ళిపోగానే యెహోషువ గారు నడిపించాలి. మోషే గారు వెళ్ళిపోగానే యెహోషువ గారు నడిపించాలి. ఆ ట్రాన్సిషన్ కూల్గా ఉండాలంటే జరిగే విషయం ఏంటో మీకు చెప్తాను. మీకు రిలే రేస్ అంటారు, తెలుసు కదా. రిలే రేస్ అంటే 400 మీటర్ల పరుగు పందాన్ని 4 పరిగెడతారు. 100 మీటర్లు ఒకళ్ళు, 100 మీటర్లు ఒకళ్ళు, 100 మీటర్లు ఒకళ్ళు పరిగెడతారు. అయితే ఈ 100 మీటర్ల మొదట పరిగెట్టిన వాడి దగ్గర ఒక దాని ఉంటుంది రోలర్ లాంటిది ఉంటుంది, రౌండ్గా ఉండేటువంటిది, ఒక రాడ్ లాంటిది, దాన్ని బ్యాటన్ అంటారు. ఆ బ్యాటన్ పట్టుకొని పరిగెత్తి రెండో వ్యక్తికి ఇవ్వాలి, ఆగిపోయి ఇచ్చేది కాదు. వీళ్ళు ఏం చేస్తారంటే, ఇప్పుడు ఇక్కడ నుంచి నేను పరిగెత్తాలి కదా, ఇక్కడ దాకా ఈయన పరిగెత్తుకుంటూ వస్తారు కదా, పరిగెత్తి మేమిద్దరం కలిసి ఓ 10 అడుగులైనా పరిగెడతాం. ఆ పరిగెత్తేటప్పుడు తనకు అందిచ్చేస్తాను అన్నమాట. పరిగెత్తేటప్పుడు అందిస్తే ఆ తర్వాత నెమ్మదిగా నేను పక్క వచ్చేస్తాను, అతను ముందుకెళ్తాడు. అంటే మేమిద్దరం కలిసి కొంతసేపు కలిసి పరిగెడతాం అన్నమాట. ఇక్కడ యెహోషువ గారు, మోషే గారు కలిసి పరిగెట్టినటువంటి కొన్ని సందర్భాలు మీకు చూపిస్తాను. నేను పొద్దున్న దీన్ని సిద్ధపడతా ఉన్నప్పుడు నాకు ఎంటుకలు నిక్కపడుచుకొని, అంటే యెహోషువ గారిని ఒకవేళ పరలోకంలోకి వెళ్ళిన తర్వాత కలిస్తే ఖచ్చితంగా కలుస్తారులండి. అంటే అంత టైం ఉంటే మనకి యెహోషువ గారిని పిలిచి యెహోషువ గారిని కొన్ని ప్రశ్నలు అడుగుదాం అనుకున్నాను. నేను అడగాలనుకునేటువంటి ప్రశ్నలు ఏంటో మీకు చెప్తాను చూడండి. నిర్గమకాండము 24వ అధ్యాయం. నిర్గమకాండము 24వ అధ్యాయం. మీకు తెలిసినట్లుగా నిర్గమకాండం 20వ అధ్యాయంలో మోషే గారికి దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చేశాడు. అంటే 10 ఆజ్ఞలు ఏంటో చెప్పేశాడు. ఆ 10 ఆజ్ఞలు కూడా ప్రజలకు వినిపించేశారు. 22వ అధ్యాయంలో, 21, 22 అధ్యాయంలో వినిపించేశాడు. వినిపించేసేస్తే దేవుడు 24వ అధ్యాయంలో మోషేని మళ్ళీ పైకి రమ్మన్నాడు. సీనాయి కొండ మీదకి వెళ్ళాడు మోషే గారు పైకి వెళ్తే దేవుడు చేసేటువంటి పని ఏంటంటే, తన చేత్తో చెక్కినటువంటి ఆ 10 ఆజ్ఞలు ఉంటే అది మోషే గారికి ఇస్తాడనమాట. అవి తీసుకొని ఆయన వస్తాడు. ఇప్పుడు చూడండి 24వ అధ్యాయం నిర్గమకాండం 13వ వచనం చదువుతున్నాను. మోషేయు అతని పరిచారకుడైన యెహోషువయు లేచిరి, మోషే దేవుని కొండ మీదకు ఎక్కాను. అంటే అర్థమవుతుంది కదా. ఇప్పుడు ఇది కొండ అనుకోండి, మిగిలిన వాళ్ళంతా ఇక్కడ ఉండేవాళ్ళు. మిగిలిన వాళ్ళంతా మోషే యెహోషువలు ఇద్దరు కలిసి పైకి వెళ్ళేవాళ్ళు. బహుశా ఈ ప్రాంతానికి వచ్చిన తర్వాత యెహోషువ నేను ఇక్కడే ఉండే, నేను పైకి వెళ్తా దేవుడి దగ్గరికి అని ఇలా కొంచెం పైకి వెళ్ళంగానే చుట్టూ మేఘం వచ్చేసేది. ఆ చుట్టూ మేఘంలో ఆయన ఉండిపోయేవాడు. ఎవరు? మోషే మేఘంలో ఉండేవాడు. యెహోషువకి పాపం ఎలా చూస్తూ ఉండేవాడేమో, బండల మధ్యలోంచి ఎలా చూస్తూ ఉండేవాడేమో. నేను అడగాలనుకున్న ప్రశ్న ఏంటంటే, యెహోషువ గారు అప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు మీకేమన్నా కనబడిందా? కింద ఉన్న వాళ్ళకైతే ఏం కనబడలేదు. ఏమన్నా వినబడిందా?
ఏమన్నా బాంబుల శబ్దం వినబడిందా? ఏమన్నా పిడుగులు పడినట్లు ఏమన్నా సౌండ్ వినబడిందా? ఏమన్నా మెరుపులు ఏమన్నా కనబడ్డాయా? ఇది నేను అడగాలనుకునేటువంటి విషయం. అయితే ఇంతకంటే ఇంకా గగ్గురుబాటు కలిగించేది ఏంటి తెలుసా? నిర్గమకాండం 33 అధ్యాయంలోకి రండి. నిర్గమకాండం 33 అధ్యాయం, ఓకే, 11వ వచనం చదువుతున్నాను. మనుష్యుడు తన స్నేహితునితో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. ఇది మీకు అందరూ తెలిసిందే. అయితే మీరు దీన్ని గమనించారు లేదో తర్వాత విషయం చూడండి. తర్వాత అతడు పాలెంలోనికి తిరిగి వచ్చుచుండెను. అతని పరిచారకుడును నూను కుమారుడైన యెహోషువ అను యవనస్తుడు గుడారములో నుండి వెలుపలకి, అంటే ఆయన ఎక్కడున్నాడు సార్? గుడారంలో. మోషే దేవుణ్ణి కలిసింది ఎక్కడ? గుడారంలో. నాకు ఇప్పుడు అడగాల్సింది అంటే, సార్ యెహోషువ గారు చెప్పు, అంటే అతి పరిశుద్ధ స్థలంలో ఏం జరుగుతుందో మీకు ఏమన్నా వినపడుతుందా? మీకు ఏమన్నా కనబడుతుందా? ఏమన్నా మెరుపులు పిడుగులు ఏమన్నా సౌండ్ వస్తుందా? ఆ టైంలో మీకు ఎలా ఉంది సార్? వణుకొచ్చిందా? లేకపోతే గగ్గురుపాటు కలిసిందా? అయితే దేవుడు కొద్దిగా అలాంటి అనుభవాలు ఇచ్చుకుంటూ వెళ్ళాడు యెహోషువకి. దీన్నే ట్రైనింగ్ అంటారేమో నాకు తెలీదు. నేను యెహోషువ లైఫ్ అంతటిని చూస్తూ ఉన్నప్పుడు, వరుసగా అది పెట్టుకున్నప్పుడు నాకు అర్థమైనటువంటి విషయం అర్థమైందా? కాబట్టి ఆజ్ఞలు తీసుకొస్తున్నప్పుడు అక్కడికి వెళ్ళాడు, మిత్రుల్లాగా మాట్లాడుతున్నప్పుడు గుడారంలో ఉండిపోయాడు. ఇంకో సన్నివేశం చూపిస్తాను చూడండి, ఇక్కడ కూడా బాగుంటుంది. నిర్గమకాండం 32 అధ్యాయం. మోషే పైన ఉన్నాడు. దేవుడి దగ్గర 40 రోజులు ఉండిపోయాడు. నాకు అర్థం కానిది ఏంటంటే, ఇప్పుడు అయ్యా కింద అహరోనికి టెన్షన్ లేదు, ఏనంటే జనాలు తన చుట్టూ ఉన్నారు, ఆయనతో మేనేజ్ చేస్తున్నాడు మనుషులతో. పైన మోషే గారికి కూడా టెన్షన్ లేదు, అంటే దేవుడు ఉన్నాడు, ఆయనతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నాకు అర్థం కాందా అలా నీకోసమేనయ్యా ఏంటయ్యా అంటే, అయ్యా నీకు ఇటు మనుషులు లేరు, అటు దేవుడు ఉన్నాడు లేని నాకు తెలీదు, ఒక్కడవే 40 రోజులు ఏం చేసావయ్యా? మీరు ఊహించారంటే అట్లా ఒక్కడే 40 రోజులు ఉండిపోయాడైనా, ఒక్కడే. దేవుడు తరబిదినిచ్చుకుంటూ వచ్చాడండి. అలాగా దేవుడు తరబిదినిచ్చుకుంటూ వచ్చాడు. నేనేదో పెద్ద లోతైన మర్మాలు చెప్తున్నాను నేను అనుకోవట్లేదు. నేను అక్కడ ఉన్న విషయాలు, ప్లెయిన్ విషయాలు చెప్తున్నాను అంతే. కానీ దాన్ని భావాన్ని మీరు ఎంత మట్టుకు మీ హృదయంలో తీసుకుంటారో నాకు తెలీదు. మీరు దాన్ని ఎంత అర్థం చేసుకుంటారో మీ ఇష్టం అది. ఇది ఎందుకంటే చాలా ప్లెయిన్ లాంగ్వేజ్. ఇందుట్లో అంతరార్థాలు ఏమి లేవు, మర్మాలు ఏమి లేవు, చాలా ప్లెయిన్. ఈయన మధ్యలో ఉండిపోయాడు. ఏం చేశాడో చూద్దాం. నేను 17వ వచనం నుంచి చదువుతున్నాను. ఇది 32 అధ్యాయం నిర్గమకాండం. ఆ ప్రజలు పెద్ద కేకలు వేయిచుండగా యెహోషువ ఆ ధ్వని విని పాలెములో యుద్ధ ధ్వని అని మోషేతో అనగా, అంటే మోషే పైనుంచి కిందకు వచ్చాడు. ఎందుకు వచ్చాడు పైనుంచి కిందకి? దేవుడు పంపించాడు కిందకెళ్ళు అని. మనవాడు దేవుడితో మాట్లాడుకొచ్చేపు దేవుడిని ఆల్రెడీ కన్విన్స్ చేసి దేవుడు పంపిస్తానన్నటువంటి ఉగ్రతను ఆపేసి వచ్చాడు. ఎవరో? మోషే గారు. కిందకు వస్తామంటే మధ్యలో యెహోషువ కలిశాడు. యెహోషువ కలిసి పద కిందకి వెళ్దాం అన్నాడు. అంటే అన్నయ్య కింద ఏదో యుద్ధం జరుగుతున్నట్లుంది, పెద్ద శబ్దాలు వినబడతా ఉన్నాయి, మనవాళ్ళు ఏదో కొంచెం పార్టీ చేసుకుంటున్నారు, యుద్ధం గెలిచినట్లు అన్నారు, అది మనవాడు అంటున్నమాట. పాపం తెలియదు కింద ఏం జరుగుతుందో. అప్పుడు మోషే గారు అది యుద్ధధ్వని కాదురా రే, అది యుద్ధధ్వని కాదు అని మోషే కొంచెం సీరియస్గా మాడుతుంటే, అన్నయ్య ఏమైంది అన్నయ్య, ఏంటన్నయ్య అంత సీరియస్గా ఉన్నావు ఏంటన్నా, అలా మాడుతున్నావు ఏంటన్నా, ఏం జరుగుతుందన్నా అని అంటే ఆయన ఏమంటాడు తెలుసా? అది జయధ్వని కాదు, అపజయ ధ్వని కాదు, సంగీత ధ్వని నాకు వినబడుచున్నది. వాళ్ళు డ్యాన్స్లు వేస్తున్నారా, వాళ్ళు పాటలు పాడుతున్నారు, వాళ్ళు అరుస్తున్నారు వాళ్ళు. అది జయధ్వని కాదు, అపజయధ్వని కాదు, అదే ఆ ధ్వని వేరదే, అది భయంకరమైన పాపపు ధ్వని అని అంటే. పాపం యెహోషువకి ఏం జరుగుతుందో తెలీదు. మధ్యలో ఉన్నాడు, కొండ మధ్యలో ఉన్నాడు, కింద ఏం జరుగుతుందో ఆయనకి తెలీదు. పైనేమో దేవుడు చెప్తూ వచ్చాడు ఈయన. అర్థమైందా? సో దేవుడు యెహోషువకి నెమ్మదిగా తనకి కొన్ని అనుభవాలు ఇవ్వడం మొదలుపెట్టాడు. ఓకే, ఇప్పుడు సంఖ్యాకాండం 14కి వచ్చేయండి. అంటే నేను అక్కడక్కడ చెప్తున్నానే, ఏంటి సార్ అటు ఇటు వెళ్ళారంటే ఒక స్టోరీ లైన్ మీకు ఇస్తున్నాను. అది వచనాలు మాత్రం అక్కడక్కడ ఉండొచ్చు, కానీ స్టోరీ లైన్ మీకు ఇస్తున్నాను, మీకు ఈజీగా అర్థం అవుద్దని. సంఖ్యాకాండం 14వ అధ్యాయం మెయిన్ విషయం ఏంటంటే, ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశం నుంచి ప్రయాణమై సీనాయి కొండ దగ్గరికి 3 నెలల్లో వచ్చారు. మీకు టైంలో చెప్తున్నాను, 3 నెలల్లో వచ్చారు. ఆ సీనాయి కొండ దగ్గర సంవత్సరం ఉన్నారు. సీనాయి కొండ దగ్గర సంవత్సరం. ఈ సంవత్సరంలో ఆజ్ఞలన్నీ వచ్చేసాయి. ఈ సంవత్సరంలో ప్రత్యక్ష గుడారం ఎలా కట్టాలో నేర్చుకున్నారు, ప్రత్యక్ష గుడారం కట్టేశారు. తర్వాత లేవి కాండం అంతా అయిపోయింది, జనాభా లెక్కలు అయిపోయాయి. ఇక జనాభా లెక్కలు అయిపోయిన తర్వాత 10వ అధ్యాయం, సంఖ్యాకాండం 10వ అధ్యాయంలో
వాళ్ళు పారాన్ అనేటువంటి ప్రాంతం నుంచి కాదేశ్ బర్నియా అనే ప్రాంతానికి ప్రయాణమై వెళ్ళాలి. అది ఒక 3 రోజుల ప్రయాణం. 14వ అధ్యాయంలో కాదేశ్ బర్నియాకు వచ్చేసారు. కాదేశ్ బర్నియా అంటే మన చించినాడు లాంటిది. ఏంటి సార్ చించినాడు అన్నారంటే చెప్తా మన చించినాడు ఏంటో. చించినాడు బ్రిడ్జ్ ఉందే, బ్రిడ్జ్ అవతల ఉన్నది పశ్చిమ గోదావరి జిల్లా, యువతల ఉందే తూర్పుగోదావరి జిల్లా కదా. సో కాదేశ్ బర్నియా అనేది చించినాడు లాంటిది. వీళ్ళు చించినాడులో ఉన్నారు, పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నారు. దేవుడు వాగ్దానం చేసింది కోనసీమ అంటే ఈస్ట్ గోదావరి అనమాట. అంటే ఆ గోదావరి దాటి అవతలకు వచ్చేస్తారు. అక్కడ దాకా వచ్చేసారు, అది కాదేశ్ బర్నియా. అర్థమైందంటే అక్కడ నుంచి అలా అవతలు వెళ్ళిపోతే వచ్చేస్తారు. వెళ్ళమని చెప్పారు. ఏమనంటే మాకు భయం వేస్తుంది అన్నారు. అయ్యా మీరు ఏమనుకోనంటే మేము మొత్తం వెళ్ళాం, కానీ మాలో కొంతమందిని పంపిస్తామంటే 12 మంది వేగురు వారిని సెలెక్ట్ చేసి పంపించడం మొదలుపెట్టింది గోత్రానికి ఒకడు. అర్థమైందంటే ఆ గోత్రానికి ఒకళ్ళు మనకి 12 మంది వచ్చారు. ఆ 12 మందిలో 2 ఉన్నారు. ఎవరిద్దరో? కాలేబు, యెహోషువ. వీళ్ళిద్దరూ ఉన్నారు. హూరు కుమారుడైనటువంటి కాలేబు, తర్వాత ఎఫ్రాయిం గోత్రానికి చెందినటువంటి నూను కుమారుడైనటువంటి యెహోషువ. వీళ్ళిద్దరూ ఉన్నారు. మీకు తెలిసిందే స్టోరీ అంతా. 10 మంది ఏమో భయంకరంగా భయపెట్టేశాడు, 2 మాత్రం దేవుడు మనకు తోడుగా ఉంటాడు అని చెప్పడం జరిగింది. ఇది 14 అధ్యాయాలు జరిగింది. 15, 16, 17 అధ్యాయాల్లో నాయకత్వం కోసం పోరాడారు. కోరాహు కుమారులే కానీ 14,700 మంది కానీ వీళ్ళంతా కూడా పోరాడటం మొదలుపెట్టారు. అక్కడి నుంచి యుద్ధం జరుగుతుందండి. అయితే ఇక్కడ యెహోషువకి దేవుడు ఒక అనుభూతినిచ్చాడు. జాగ్రత్తగా మీరు గమనించినట్లయితే యెహోషువ తనంతట తాను వాగ్దానం చేసిన దేశంలోకి వెళ్ళటానికి 40 ఏళ్ల ముందు దేవుడు ఆ దేశాన్ని యెహోషువకు చూపించాడు. చూడరా ఒకసారి వెళ్ళి చూసిరారని. ఆయన మొత్తం పైదాకా వెళ్ళి కిందకు వచ్చారు. 12 మంది పైదాకా వెళ్ళి కిందకు వచ్చారు. వాళ్ళు దగ్గర 60 రోజులు ప్రయాణం చేసి ఉంటారు. 40 నుంచి 60 రోజులు అంటారు. వెళ్ళి ప్రయాణం చేసి వచ్చారు. వాళ్ళు వచ్చి మొత్తం అంతా చూసేసి ఆ ద్రాక్ష పళ్ళు గుత్తె మొయ్యలాక వాళ్ళు ఒక కావడిలాగా వేసుకొని వచ్చారు. చాలామంది పండితులు ఏమంటారో తెలుసా? ఆ 12 మందిలో 2 కదా కావుడు మోసిందే, ఆ కావుడు మోసిందే యెహోషువ, కాలేబ్ అంటారు. ఊరినే చెప్తున్నాం, అవి ఉండొచ్చు అయిపోయి ఉండొచ్చు, కానీ చాలామంది ఆ విధంగా ఆలోచిస్తారు. ఎవరైతే పాజిటివ్గా చెప్పాలనుకున్నారో వాళ్ళగా తీసుకొచ్చేది వాళ్ళు తెస్తారు కాబట్టి. అది వాళ్ళకు ఉన్నటువంటి లాజిక్. ఎంత ఇంట్రెస్టింగ్గా ఉందో చూడండి. యెహోషువ ఆ విధంగా తీసుకురావటం మనం గమనిస్తాం. యెహోషువకి 5 టైటిల్స్ ఇస్తానండి. 5 టైటిల్స్ మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. మొదటిదే యెహోషువ స్టూడెంట్. ఆయన స్టూడెంట్, శిష్యుడు. ఎవరికి స్టూడెంటు? మోషే గారికి స్టూడెంట్, శిష్యుడు. రెండోది యెహోషువ సోల్జర్, సైనికుడు. అమాలేకుల మీద యుద్ధం చేశాడు, సోల్జర్. మూడోది యెహోషువ స్పిరిచువల్ లీడర్, పరిశుద్ధాత్మ నింపుదల కలిగిన వాడు. అందుకని దేవుడు అంటాడు పరిశుద్ధాత్మ నింపుదల ఉన్నటువంటి యెహోషువని ఏర్పరచుకో అని. స్పిరిచువల్ లీడర్. అర్థమైందా? మొదటిది స్టూడెంట్, రెండోది సోల్జర్, మూడోది స్పిరిచువల్ లీడర్. నాలుగోది యెహోషువ స్పై, వేగుల వారిలో ఒకడు, స్పై, వెళ్ళి చూసొచ్చాడు, స్పై. ఐదోది ఆయన నమ్మకమైనటువంటి సబార్డినేట్. ఎవరికి? మోషేకే సబార్డినేట్. ఎప్పుడు కూడా తగ్గి ఉన్నాడు, ఎప్పుడు కూడా గురువు గారి మాటలకి ఆయన ఉండటానికి ఇష్టపడ్డాడు. ఇది యెహోషువ గారిని మనం ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. ఇప్పుడు హీరోలాగా ఆయన మన ముందు రాబోతున్నాడు. అర్థమైందా? యెహోషువ గారు 1485లో పుట్టారు. 1485లో ఆయన పుట్టారు. మోషే గారు చనిపోయింది 1406లో. 1406 క్రీస్తు పూర్వం 1406లో ఆయన పుట్టారు. 1406 నుంచి యెహోషువ గారు నాయకత్వం మొదలైంది. 1406 నుంచి ఆయన 30 ఏళ్ళు నాయకత్వాన్ని ఇచ్చాడు. 30 ఏళ్ళు నాయకత్వాన్ని ఇవ్వటం జరిగింది. 1375లో 1375 క్రీస్తు పూర్వంలో ఆయన చనిపోవడం జరిగింది. ఆయన చనిపోయినప్పుడు 110 ఏళ్ళు. 1485లో పుట్టి 1375లో ఆయన చచ్చిపోవడం జరిగింది. ఎందుకంటే క్రీస్తు పూర్వం కాబట్టి డేట్లు తక్కువ వస్తాయి. అర్థమైంది కదండి? అందుకనే ఆ మాట చెప్పాను. ఆయన 30 సంవత్సరాల పరిచర్యలో 7 సంవత్సరాలు యుద్ధాలు చేశాడు. 7 సంవత్సరాలు యుద్ధం చేశాడు. యెహోషువ గ్రంథానికి 24 అధ్యాయాలు. యెహోషువ గ్రంథానికి ఉన్నటువంటి 24 అధ్యాయాల్ని 4 భాగాలు చేయొచ్చు. 4 భాగాలు. మొదటి 5 అధ్యాయాలు సిద్ధపాటు,
మొదటి 5 అధ్యాయాలు సిద్ధపాటు. దేనికి సిద్ధపాటు? వాగ్దానం చేసినటువంటి దేశంలోకి వెళ్ళటానికి, యుద్ధాలు చేయడానికి సిద్ధం. మనకి టైటిల్ ఉందిగా, లాస్ట్ టైం ఎలక్షన్స్లో సిద్ధం. అర్థమైందా? సో అది సిద్ధం అన్నమాట. ఇది మొదటి 5 అధ్యాయాలు. 6వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయం దాకా యుద్ధాలు. ఇది సిద్ధం, అది యుద్ధం. అర్థమైందా? ఆయన 10 రాజుల మీద యుద్ధాలు చేసుకుంటూ వెళ్ళాడు. 10 రాజుల మీద ఆయన యుద్ధాలు చేసుకుంటూ వెళ్ళిపోయాడు. ఇది 6వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయం దాకా. కాబట్టి మొదటిది సిద్ధం, రెండోది సమరం. సిద్ధం, సమరం. ఊరినే సాసా అని కుదరటానికి చెప్తా ఉన్నా. సిద్ధం, సమరం. ఆ తర్వాత 13వ అధ్యాయం నుంచి 22వ అధ్యాయం దాకా, 13వ అధ్యాయం నుంచి 22వ అధ్యాయం దాకా స్వాధీనం. ఈ స్వాధీనం అనే దాంట్లో ఆయన చేసింది ఏంటి అని అంటే కనుక, ఈ 12 గోత్రాల వాళ్ళకి దేవుడు ఇస్తానన్నటువంటి కనాను దేశాన్ని మొత్తం అంతా గెలిచేసుకున్నాడు మొదటి 7 సంవత్సరాల్లో. ఆ తర్వాత 23 సంవత్సరాల్లో ఆయన 18 సంవత్సరాల్లో పంచి ఇచ్చేశాడు. 18 + 7 25 ఏళ్ళు. 18 + 7 25 ఏళ్ళు. చివరి 5 ఏళ్ళు నేనును నా ఇంటి వారము దేవుణ్ణి సేవింతుమని రెస్ట్ తీసుకున్నాడు. ఆ చివరి 5 ఏళ్ల తర్వాత ఆయన చనిపోయాడు. 23, 24 అధ్యాయాల్లో నేనును నా దేశమును, నేనును నా కుటుంబమును దేవుణ్ణి సేవింతుము. సో మొదటిది సిద్ధం, రెండోది సమరం, మూడోది స్వాధీనం, నాలుగోది సేవ. ఇదండి సేవకి తాను సమర్పించుకొని ఇంక నేనేం చేయను, నేను నా కుటుంబం దేవునికి సేవ చేసుకుంటూ ఉంటాము అనేసి వాళ్ళు ఆ మాట చెప్పారు. మేబీ తాను ఒక మొట్టమొదటి న్యాయాధిపతి. ఎవరు? యెహోషువ మొట్టమొదటి న్యాయాధిపతి. ఆయన న్యాయాధిపతిగా చేయాల్సిన పనులన్నీ చేసి పెట్టేశాడు. న్యాయాధిపతులు 3 పనులు చేస్తారు. న్యాయాధిపతి అనగానే కోర్టులో పదాన్ని ఉపయోగించకూడదు. న్యాయాధిపతం అనగానే రాయలసీమలో ఉపయోగించే పదాన్ని ఉపయోగించాలి. రాయలసీమలో కనుక ఒకవేళ బైబిల్ రాస్తే కనుక న్యాయాధిపతుల గ్రంథాన్ని ఏమని రాసేవాళ్ళు అంటే పెద్దల గ్రంథం అని రాసి ఉండేవాడు. ఎందుకంటే పెద్ద ఆయన. అర్థమైంది కదా? సినిమా కూడా వచ్చింది కదా, పెద్ద ఆయన. ఈ పెద్ద ఆయన 3 పనులు చేస్తాడు. న్యాయాధిపతి కూడా 3 పనులు చేస్తాడు. పెద్ద ఆయన ఏ గొడవ వచ్చినా కూడా తీర్పు తీర్చేది ఆయనే, న్యాయాధిపతి. అర్థమైందా? పెద్ద ఆయన ఏ పూజలు చేయాలన్నా కూడా ఆయన యాజకుడు. దేవుడు ఏం చెప్పాలన్నా పెద్ద ఆయన ద్వారానే చెప్పేవాడు. ప్రవక్త ఆయనే, యాజకుడు ఆయనే, తర్వాత న్యాయాధిపతి కూడా ఆయనే. యేసు ప్రభు వారు అందరికంటే పెద్ద ఆయన. అందుకని ఆ 3 పనులు చేశాడు ఆయన. ఆయన రాజు, ఆయన ప్రవక్త, ఆయన యాజకుడు. అందుకనే బంగారము, సాంబ్రాణి, బోళము 3 తీసుకొచ్చారు. ఎందుకంటే ఆయనకి ఆ 3 వర్తిస్తాయి కాబట్టి. సో ఎంత బ్యూటిఫుల్గా లింక్ అవుతుందో చూసారు మీరు. సో బైబిల్ ఏదో మొక్కలు అనుకోవద్దు, అన్నిట్లో కూడా అల్లిక చాలా అద్భుతంగా మనకు కనబడినట్లు మనం చూస్తూ ఉంటాం. అయితే ఇప్పుడు చివరికి వచ్చేసాం. ఊరినే పరిచయం ఇస్తానన్నాను అంతే, పరిచయమే, పెద్ద నేను ఎక్కువ ఏం బోధించేదే లేదు. చివరికి వచ్చేసాం. యెహోషువ గ్రంథంలో మనం ఏమి నేర్చుకుంటాం? నేను కొన్ని కామెంటరీలు చూస్తున్నప్పుడు నాకు కొన్ని స్టేట్మెంట్లు కనబడ్డాయి. అది చెప్తాను మీకు. చెప్పి నాకు బాగా అనిపించినాయి ఈ స్టేట్మెంట్లు. దాని నుంచి మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. బై ముందు మీకు డేట్లు ఇచ్చేస్తాను. ఆ డేట్లు బట్టి మీరు మళ్ళీ ఒకసారి కరెక్ట్గా రాసుకున్నారో లేదో మీరు చూస్తే కనుక బాగుంటుంది అనేది నా యొక్క ఉద్దేశం. 1485 క్రీస్తు పూర్వం యెహోషువ పుట్టిన సంవత్సరం. అంటే 1485 పెట్టుకున్నప్పుడు మీ మైండ్లో ఒకటి పెట్టుకోండి. ఒకవేళ ఏదైనా కామెంటరీలో 1480 అంటే ఏమీ టెన్షన్ పడక్కర్లా, లేదా 1490 అంటే ఏమీ టెన్షన్ పడక్కర్లా. మనం 3000 సంవత్సరాలు వెనక్కి వెళ్తున్నాం కదా, ఒక 5-6 ఏళ్ళు అటు ఇటు వెళ్తే కనుక ఏం అవ్వక్కర్లేదు. ఓకే, సో అది రఫ్గా పెట్టుకోండి. 1480. 1406 ఆయన నాయకత్వం స్టార్ట్ అయింది. 1406 ఆయన నాయకత్వం స్టార్ట్ అయింది. మీరు యెహోషువ గ్రంథం చూసేటప్పుడు మరి కాలమానంకి వచ్చేస్తే బాగుంటుంది కదా. మొదటి అధ్యాయం నుంచి 12వ అధ్యాయానికి 7 ఏళ్ళు పట్టింది. మొదటి అధ్యాయం నుంచి 12వ అధ్యాయానికి 7 ఏళ్ళు పట్టింది. ఏ 7 ఏళ్ళు? 1406 నుంచి 1400 వరకు. 1406 నుంచి 1400 వరకు ఇది 7 ఏళ్ళు పట్టింది. అది 1వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయం దాకా జరిగింది. 13వ అధ్యాయం నుంచి 22వ అధ్యాయం దాకా
తర్వాత నెక్స్ట్ 18 సంవత్సరాలు పట్టింది. 18 సంవత్సరాలు. అది ఆ తర్వాత 5 ఏళ్ళు రఫ్గా ఉండి 1375లో ఆయన చనిపోవటం అనేది జరిగింది. ఓకే, సరే. ఇప్పుడు యెహోషువ గ్రంథం నాకు పుస్తకాలు చదువుతున్నప్పుడు బాగా అనిపించింది ఏంటో మీకు చెప్తాను. మన జీవితంలో ఎలా సెట్ అవుద్దో చూద్దాం. మొదటి 5 పుస్తకాలు ఉన్నాయే, మోషే గారు రాసినటువంటి 5 పుస్తకాలు ఉన్నాయే, ఆదికాండం, నిర్గమకాండం, లేవికాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం. ఈ 5 పుస్తకాలు ఇశ్రాయేలీయుల్ని బానిసత్వంలోంచి బయటికి తీసుకొచ్చినటువంటి పని. బానిసత్వంలోంచి బయటికి తీసుకొచ్చిన పని. ఈ బానిసత్వంలోంచి బయటికి తీసుకొచ్చిన పని అంతట్లో ఎవరు ఎక్కువ పనిచేశారు? దేవుడు పనిచేశాడు. దేవుడు ఇశ్రాయేలీయుల్ని బయటికి తీసుకురావడానికి దేవుడు చేసిన పని. మొదటి 5 పుస్తకాలు ఇశ్రాయేలీయుల్ని బయటికి తీసుకురావడానికి దేవుడు చేసినటువంటి పని 5 అధ్యాయాలు. మరి యెహోషువ గ్రంథం ఏంటి? దేవుడు ఇచ్చే దేశంలోకి ఇశ్రాయేలీయులు ప్రవేశించడం అనేది యెహోషువ గ్రంథం. ఇప్పుడు ఇది మన జీవితంలో ఎలా జరుగుద్ది అని అంటే, మొదటి 5 పుస్తకాలు మన సాల్వేషన్కి దగ్గరగా ఉంటుంది. సాల్వేషన్, రక్షణ. దేవుడు మన కోసం ఏం చేశాడు? ఇది మొదటి 5 పుస్తకాలు. మరి యెహోషువ గ్రంథం ఏంటి? దేవుడు అనుగ్రహించే స్వాస్థ్యాన్ని మనము అనుభవించడం మొదలు పెడతాం. దేవుడుతో సహవాసం చేయడం మొదలు పెడతాం. దాన్నే మనం శాంక్టిఫికేషన్ అంటాం, పరిశుద్ధపరచబడటం. మొదటి 5 పుస్తకాలు మన యొక్క రక్షణ అయితే, యెహోషువ గ్రంథం దేవునితో మన యొక్క సహవాసం, పరిశుద్ధపరచబడటం. మొదటి 5 పుస్తకాలు ఐగుప్తు దేశంలోంచి బయటికి తీసుకురావటం అయితే, పాపములోంచి బయటికి తీసుకురావటం అయితే, యెహోషువ గ్రంథము లోనున్న ఐగుప్తుని బయటపెట్టేయటం, లోనున్నటువంటి పాపాన్ని బయటపెట్టడం. అర్థమైందండి? బయటున్న పాపంలోంచి బయటికి రావటం అనేది మొదటి 5 పుస్తకాలు అయితే, లోనున్న పాపాన్ని బయటికి తీసుకురావటం అనేది యెహోషువ గ్రంథం. అర్థమైందా? నేను ఒకప్పుడు తాగుబోతుని, ఒకప్పుడు తిరుగుబోతుని, ఇది నా ఐగుప్తు, దాంట్లోంచి బయటకు వచ్చేసా. అది సులభమే. కానీ ఎవరికీ కనబడినటువంటి దరిద్రమైన బుద్ధులు కొన్ని లోనున్నాయి. దాంట్లోంచి బయటపడటానికి చేసేటువంటి యుద్ధాలు ఉన్నాయే, అది యెహోషువ గ్రంథం. అర్థమైందా? దేవుడు నా కోసం పనిచేశాడు. ఇది మొదటి 5 పుస్తకాలు రక్షణ. దేవుడితో కలిసి నేను పనిచేయాలి, అది పరిశుద్ధత. ఈ 2 అయిన తర్వాత 3వ పనిలోకి వెళ్తాం. ఏంటది? దేవుడి మన ద్వారా పనిచేయటం. దేవుడు నా కోసం పనిచేయటం రక్షణ, దేవుడు నాలో పనిచేయటం పరిశుద్ధత, దేవుడు నా ద్వారా పనిచేయటం సేవ. గాడ్ వర్కింగ్ ఫర్ మీ సాల్వేషన్, గాడ్ వర్కింగ్ ఇన్ మీ శాంక్టిఫికేషన్, గాడ్ వర్కింగ్ త్రూ మీ సర్వీస్. కానీ కొంతమంది ఒక దరిద్రమైన పని చేస్తున్నారు. అది నాకు బాగా నచ్చట్లేదు. ఏంటి అని అంటే, కొత్త ప్లేట్ మార్కెట్లోంచి కొనుక్కొచ్చారు. కొత్త ప్లేట్ కాదులేండి, నా జీవితంలో చాలా చోట్ల అనుభవించేటువంటి ఒక భయంకరమైనటువంటి అనుభవం మీకు చెప్తాను. పాపం వాళ్ళు చాలా ప్రేమతో చేస్తారు, కానీ అది భయంకరమైన శాపమై కూర్చుంటుంది నాకు. అర్థమైంది? వాళ్ళు చాలా ప్రేమతో చేస్తారు. మీరు కూడా చేస్తారేమో, ఇక్కడ నుంచి ఆ పని చేయొద్దు. ఏం చేస్తారంటే, నేను ఎవరన్నా ఇంట్లో ఉంటానంటే వాళ్ళు పెట్టుకుంటారు కదా, వాళ్ళు నా కోసం కొత్త టవల్ తీసుకొచ్చి పెడతారు. కొత్త టవల్, దానికి స్టిక్కర్ కూడా తీరు. వాళ్ళు చాలా మంచివాళ్ళు. అంటే వాడిన టవల్ అయ్యగారికి పెట్టకూడదు అని కొత్త టవల్ తీసుకొచ్చి కవర్లో పెట్టిందే పెడతారు. దానికి స్టిక్కర్ కూడా ఉంటుంది. స్టిక్కర్ మనమే తీసుకోవాలి. స్టిక్కర్ పేకడం నాకు సమస్య కాదు. కొత్త టవల్కు ఉన్న సమస్య ఏంటి అంటే, అది టవల్గా పనిచేయదు. టవల్గా పనిచేయదు. ఎందుకు పనిచేయదంటే, కొత్త టవలు నీట్గా ఉండటానికి వాడు రకరకాల కెమికల్స్, తర్వాత స్టార్చి వేస్తాడు దానికి. కాబట్టి ఆ స్టార్చి కెమికల్స్ ఉన్న టవల్తో నేను తుడుచుకుంటే, ఒకటి నా చర్మం గీక్కుంటుంది, రెండోది చర్మాకు ఉన్నటువంటి ఒక్క నీటి బొట్టు కూడా దాంట్లోకి వెళ్దాం. మీకు అర్థమైందా? ఇప్పుడు నేను ఏమని చెప్తున్నానంటే, కొత్త టవల్ తీసుకొచ్చడం అనేది శాల్వేషన్ అయితే, నన్ను తుడుచుకోమంటాం సర్వీస్ అయితే, మధ్యలో ఒక పని జరగలేదు. ఏంటది? దాన్ని నీళ్ళలో తడిపి ఆరేస్తే కనుక దాన్ని సైంటిఫికేషన్ అంటారు. అది చేయరు మీరు. అది నిరుపయోగం అవుతుంది. ఇంకో ఉదాహరణ చెప్పాలంటే, కొత్త ప్లేట్ మార్కెట్లోంచి కొనుక్కొచ్చారు, దాని స్టిక్కర్ కూడా తీయకుండా దాంట్లో బిర్యానీ వేసి పెడితే ఎలా ఉంటుంది?
బాగోదు కదా. మీరు తెచ్చింది కొత్త ప్లేటే, నేను కాదనట్లా. మార్కెట్లోంచి తెచ్చిన కొత్త ప్లేట్ని ఏం చేయాలి మనం? కడగాలా, దానికి ఉన్న స్టిక్కర్ పేకాలా. ఆ స్టిక్కర్ అలాగే ఉండి బిర్యానీ వేస్తే ఎలా ఉంటుంది? వేడి వేడి బిర్యానీ పైగా గలీజ్గా ఉండదు. అలా చేసిన వాళ్ళు ఉన్నారు, అందుకు చెప్తున్నాను నేను. అయితే ఇప్పుడు నేను మన లైఫ్లోకి వస్తాం. యేసుప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించావు. బజార్లోంచి కొత్తగా తెచ్చిన ప్లేటు, మార్కెట్లోంచి తెచ్చినటువంటి కొత్త టవలు. ఇప్పుడు నీ జీవితంలో ఏం జరగాలి? శాంక్టిఫికేషన్ జరగాల, నలగాలి దేవుడి దగ్గర గడపాలా. దేవుడి దగ్గర నువ్వు నేర్చుకోవాల్సిన పాఠాలు ఉన్నాయి. అప్పుడు నువ్వు సేవలోకి రెడీ అవుతావు. మనోడు ఇవాళ మారు మనసు పొందుతాడు, రేపు పొద్దున సాక్ష్యం చెప్తాడు, ఎల్లుండేమో నేపాల్ వెళ్ళి వస్తాడు, అవతలుండి అంతర్జాతీయ స్పీకర్ అంటాడు. వాడి లైఫ్లో రెండోది ఉండదు. స్టిక్కర్ తీయన టవలో, స్టిక్కర్ తీయని ప్లేటు, దాంట్లో బిర్యానీ వేస్తే అన్నం తింటావా స్టిక్కర్ తింటావా అర్థం కాదు నాకు. చాలామంది అలాంటి వాళ్ళు ఉంటారు. అందుకే యెహోషువ గ్రంథం చాలా ప్రాముఖ్యం. యెహోషువ గ్రంథం ఆ ఏరియాని కవర్ చేసేదిగా మనకి కనబడతా ఉంటుంది. సో యెహోషువ గ్రంథం ఇంత ప్రాధాన్యమైన దాంట్లో మనం నేర్చుకునేటువంటిది ఏంటంటే, జాషువా ఈజ్ ద బ్రిడ్జ్ బిట్వీన్ మోజెస్ అండ్ రెస్ట్ ఆఫ్ ద హిస్టరీ ఆఫ్ ఇజ్రాయెల్. గార్డెన్ వెన్హామ్ అనేటువంటి ఆయన చెప్పాడు, బాగా అనిపించింది. ఆయన గొప్ప పండితుడు, బైబిల్ పండితుడు. ఏమంటాడంటే, జాషువా ఈజ్ ద బ్రిడ్జ్. అది ఒక బ్రిడ్జ్ లాంటిదంటే దేనికి మోషే అంటే మొదటి 5 పుస్తకాలకి, రెస్ట్ ఆఫ్ ద ఇజ్రాయిల్స్ హిస్టరీ, ఇస్రాయేల్ యొక్క మిగిలిన చరిత్రకి ఆయన బ్రిడ్జ్. యెహోషువ గ్రంథమే లేకపోతే మనకి మోషేతో సంబంధం ఉండేది కాదంట, మోషేని మనకి అర్థమైండేది కాదంట. జాషువా ఈజ్ ద క్లైమాక్స్ ఆఫ్ వన్ స్ట్రగుల్ అండ్ కమెన్స్మెంట్ ఆఫ్ ఏ డిఫరెంట్ స్ట్రగుల్. రే స్టెడ్మన్ అనేటువంటి ఆయన ఈ మాట అన్నాడు, అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జాషువా ఈజ్ ద క్లైమాక్స్ ఆఫ్ వన్ స్ట్రగుల్ అండ్ కమెన్స్మెంట్ ఆఫ్ డిఫరెంట్ స్ట్రగుల్. యెహోషువ గ్రంథం ఒక పోరాటం యొక్క ముగింపు, మరొక పోరాటం యొక్క ఆరంభం. ఏ పోరాటం యొక్క ముగింపు? అమ్మయ్య ఐగుప్తులోంచి బయటకు వచ్చేసాం, అమ్మయ్య అరణ్యంలోంచి బయటకు వచ్చేసాం, ఇది ముగింపు. అయితే ఇంకొక పోరాటానికి ఆరంభం ఏంటది? ఈ కనాను దేశాన్ని మనం స్వాధీనపరచుకోవాలి. ఈ కనాను దేశం దేవుడు మనకి ఇస్తానంటున్నాడు, అది నేను నా సొంతం చేసుకోవాలి. ఇది కమెన్స్మెంట్ ఆఫ్ అనదర్ స్ట్రగుల్. ఇది రే స్టెడ్మెంట్ అన్నటువంటి మాట. మూడోది, అంటిల్ జోషువా ఇట్ ఈస్ హౌ ఇజ్రాయెల్ వాజ్ డ్రాన్ అవుట్, అండ్ ఫ్రమ్ జోషువా ఇట్ ఈస్ హౌ ఇజ్రాయెల్ ఈజ్ డ్రాన్ అవుట్. వారన్ విఎస్బి గారు అన్నటువంటి మాట ఇది. అంటిల్ జోషువా, యెహోషువ గ్రంథం వరకు ఇశ్రాయేలుని దేవుడు ఏ విధంగా బయటికి తీసుకొచ్చాడు, ఇశ్రాయేలుని ఏ విధంగా బయటికి తీసుకొచ్చాడు. అండ్ ఫ్రమ్ జోషువా, యెహోషువ గ్రంథం నుంచి హౌ గాడ్ ఈజ్ డ్రాయింగ్ ఇజ్రాయెల్ ఇంటూ, దేవుడు ఏ విధంగా ఇశ్రాయేలుని తాను తీసుకెళ్తానన్న దేశంలోకి తీసుకెళ్తున్నాడు. పరిశుద్ధత అన్న దాంట్లో మనకి స్టార్టింగ్ స్టేషన్ ఉండాలి, ఎండింగ్ స్టేషన్ ఉండాలి. నేను పాపములో నుంచి అది స్టార్టింగ్ స్టేషన్, అర్థమైందా? పవిత్రతలోకి అది ఎండింగ్ స్టేషన్. ఎక్కడి నుంచి వచ్చావు, ఎక్కడికి వెళ్తున్నావు, ఎక్కడి నుంచి వచ్చావు, ఎక్కడికి వెళ్తున్నావు, అది మనం చాలా స్పష్టంగా చూడగలుగుతాం. మరి ఈ ఈ ఈ యొక్క ప్రక్రియలో రక్షణలో ఉన్నటువంటి 3 కాలాల గురించి కూడా మనం చూడగలుగుతాం. ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో నుంచి బయటికి దేవుడు బయటికి తీసుకొచ్చాడు, అయిపోయింది అది. మేము ఒకప్పుడు ఐగుప్తులో ఉన్నప్పుడు అని గతం గురించి మాట్లాడుతూ ఉన్నారు, బోల్డ్ కీర్తనలు ఉన్నాయి. అది సాల్వేషన్, అది పాస్ట్ టెన్స్, అయిపోయింది. నేను రక్షించబడ్డాను. ఎక్కడి నుంచి? ఐగుప్తు నుంచి. ఎక్కడి నుంచి? పాపము నుంచి. ఎక్కడి నుంచి? శాపము నుంచి. అది గతం. ఇప్పుడు నా జీవితంలో పరిశుద్ధపరచబడుతూ ఉన్నాను. అది ఎక్కడుంది? యెహోషువ గ్రంథం. నేను పరిశుద్ధపరచబడుతూ ఉన్నాను. మూడోది ఏంటంటే, ఏదో దినాన్న నిత్య విశ్రాంతిలోకి ప్రవేశిస్తాను. ఇంకా అప్పుడు పాపం అనేది ఉండదు, పోరాటం అనేది ఉండదు. ఒకటి ఉంటుంది, ఆరాధన, దేవుని సన్నిధి, అది గ్లోరిఫికేషన్, అది భవిష్యత్ కాలం. 3 కాలాలు రక్షణకే. నేను పాపము నుంచి, శాపము నుంచి, ఐగుప్తు నుంచి రక్షింపబడ్డాను. ప్రస్తుతం యెహోషువ గ్రంథంలో నేను పరిశుద్ధత కోసం దేవుడు ఇస్తున్నటువంటి వాగ్దానపు దేశంలో స్వతంత్రం చేసుకోవడానికని యుద్ధం చేస్తూ ఉన్నాను. అది పరిశుద్ధపరచబడటం. ఒక దినాన్న ఈ యుద్ధాలన్నీ అయిపోతాయి, ఈ శోధనలేవి ఉండవు, నాకు ఈ పోరాటాలనేవి ఉండవు. ఒకే పని ఉంటుంది, దేవుణ్ణి ఆరాధిస్తూ దేవుని సన్నిధిలో నేను ఉండిపోతాను. అది మహిమపరచబడటం.
3 టెన్సెస్ అక్కడ మనకి చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంటుంది. ఎక్సోడస్ ఈజ్ ద హిస్టరీ ఆఫ్ లీడింగ్ పీపుల్ అవుట్ ఆఫ్ పెర్సిక్యూషన్. జాషువా ఈజ్ ద హిస్టరీ ఆఫ్ గాడ్ లీడింగ్ పీపుల్ ఇన్ టు ద ప్రామిస్. దేవుడు శ్రమల్లోంచి బయటికి తీసుకురావటం అనేది నిర్గమం అయితే, దేవుడు వాగ్దాన దేశంలోకి, ప్రామిస్డ్ ల్యాండ్లోకి తీసుకెళ్తాం యెహోషువ గ్రంథం అని అంటాడు. ఇది నాకు చాలా బాగా నచ్చింది. ఎలా ఆయన పేరు వచ్చి చార్ల్స్ విండాల్ అంటారు. ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ చాలా బాగా అనిపించింది. మొదటి 5 పుస్తకాలని ధర్మశాస్త్రం అంటారు, లా. మొదటి 5 పుస్తకాలని ధర్మశాస్త్రం అంటారు, లా అంటారు. మొదటి 5 పుస్తకాలకి వెనకాల ఉన్న వ్యక్తి ఎవరంటే మోషే ధర్మశాస్త్రం అని పేరు పెట్టేశారు. అర్థమైందా? మోషే ధర్మశాస్త్రం ఏం చేయగలిగింది? దేవుడు మోషే ద్వారా ఇచ్చినటువంటి ధర్మశాస్త్రం ఏం చేయగలిగింది? వాగ్దానము చేసిన దేశపు ఒడ్డు దగ్గరికి తీసుకెళ్ళగలిగింది. అంతే. వాగ్దానం చేసినటువంటి దేశములోకి ధర్మశాస్త్రం తీసుకెళ్ళలేకపోయింది. అంటే ధర్మశాస్త్రం పనికిమాలింది అంటలేదు, ధర్మశాస్త్రం వేస్ట్ అని అంటలేదు. ధర్మశాస్త్రం చేయగలిగే పని అక్కడ దాకే. కానీ వాగ్దానం చేసినటువంటి దేశంలోకి తీసుకెళ్ళింది కృప, గ్రేస్. కాబట్టి మొదటి 5 పుస్తకాలు ధర్మశాస్త్రం అయితే 6వ పుస్తకం గ్రేస్. అది వాగ్దానం చేసినటువంటి దేశంలోకి తీసుకెళ్ళింది. ఆ గ్రేస్ ఏం చేసిందంటే, ధర్మశాస్త్ర కాలంలో అబ్రహాముకి దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం ఉందే. ఏంటి ఆ వాగ్దానం? నీకు ఆ దేశాన్ని స్వతంత్రించుకోవడానికి ఇస్తాను అని అన్నాడు కదా. అది యెహోషువ కాలంలో నెరవేరింది. అది దేవుడు చేసిన వాగ్దానం, ఇది నెరవేర్పు. సో అక్కడ దేవుడు ధర్మశాస్త్ర కాలంలో ఆ విధంగా చేయటం జరిగింది. అది నెరవేర్పు అయినట్లు మనం చూస్తూ ఉంటాం. అయితే ఇంకొక ఆయన డేవిడ్ పాసన్ అనేటువంటి ఆయన చాలా బ్యూటిఫుల్ కంపారిజన్ ఇచ్చాడు. ఇది నాకు చాలా ఉత్కంఠభరితంగా అనిపించింది. యెహోషువ గ్రంథం, అపోస్తుల కార్యములు అనే గ్రంథం 2 పక్కపక్కన పెట్టుకుంటే చాలా బాగుంటుందని అన్నాడు. ఏమన్నాడంటే, యెహోషువ గ్రంథం మొత్తం లెక్కేసుకుంటే 30 సంవత్సరాల చరిత్ర. అపోస్తుల కార్యములు అనే గ్రంథం 32 సంవత్సరాల చరిత్ర. అపోస్తుల కార్యములు అనేటువంటి ఆ యెహోషువ అనేటువంటి గ్రంథం మోషేని ఇశ్రాయేలు చరిత్ర కలిపేదే. అపోస్తుల కార్యములు అనే గ్రంథాన్ని సువార్తని సంఘానికి కలిపేది. అపోస్తుల కార్యం అనే గ్రంథం లేకపోతే పత్రికలు ఎప్పుడు ఏం చదవాలో మనకు అర్థమై ఉండేది కాదు. అర్థమైందా? వాగ్దానాలన్నీ సువార్తలో ఉన్నాయి, నెరవేర్పు అపోస్తుల కార్యంలో ఉంది. నేను మరొక ఆదరణకర్తను పంపిస్తాను, అక్కడ ఉంది. అది మనకి చాలా స్పష్టంగా కనబడుతుంది. ఆ యెహోషువ గ్రంథం మొదటి అధ్యాయం ఎలా స్టార్ట్ అవుతుంది? యెహోషువ, ఎందుకు టెన్షన్ పడతావు? మీ గురువుగారు తోడుకున్నట్లు నీకు కూడా నేను తోడుకుంటాను, సదాకాలం నీతో ఉంటాను. ఈ వాగ్దానంతో స్టార్ట్ అయింది. అపోస్తుల కార్యం దేంతో స్టార్ట్ అవుతుంది? ఎందుకు భయపడతారు? నేను పరిశుద్ధాత్మను పంపిస్తాను, మీకు ధైర్యం వస్తుంది, మీరు నాకు సాక్షులే ఉంటారు. ఎంత బాగుందో చూడండి. ఇక్కడ అపోస్తుల కార్యము వాగ్దానం చేసిన దేశాన్ని స్వతంత్రించుకోవటం. ఇది యెహోషువ గ్రంథం. అపోస్తుల కార్యంలో దేవుని యొక్క సువార్తను బోధించి దేవుడు సర్వలోకం మీద అధికారం సంపాదించాడు కదా. సర్వలోకం మీద నాకు అధికారం ఇవ్వబడింది, మీరు సర్వలోకానికి వెళ్ళి సువార్తను అందించి నాకు అర్థమైందా అనేక మందిని శిష్యులుగా చేయండి అన్నాడు కదా. అది జరిగింది అపోస్తుల కార్యం. సో ఈ రెండిట్లో చాలా స్పష్టతగా కనబడింది. అపోస్తుల కార్యములు అనే గ్రంథంలో అద్భుతాలు కోకొల్లలు జరిగాయి, సూర్యుడు ఆగిపోవడం కూడా జరిగింది. అపోస్తుల కార్యములు అనే గ్రంథంలో చచ్చిపోయిన వాళ్ళు కూడా దేవుడు లేపాడు. ఇవన్నీ ఒక విధంగా చెప్పాలంటే పాత నిబంధనలో యెహోషువ గ్రంథం ఏం చేసిందో అపోస్తుల కార్యముల గ్రంథంలో కొత్త నిబంధనలో జరిగింది. కాబట్టి పాత నిబంధనలో యెహోషువ రాసిన గ్రంథాన్ని దేనికి సమానంగా చూస్తారంటే స్పిరిచువల్ వార్ఫేర్, ఆత్మీయ పోరాటం. అంటే ఏంటి తెలుసా? కంటికి కనబడే శత్రువుని చూపించి, జాగ్రత్తగా మాట కొంచెం క్రిటికల్గా ఉంటుంది, అర్థం చేసుకోండి. కంటికి కనబడేటువంటి శత్రువును చూపించి యెహోషువ గ్రంథంలో చూపించిన యుద్ధాలే, కంటికి కనబడే శత్రువును చూపించి యెహోషువ గ్రంథంలో చూపించిన యుద్ధాలే కొత్త నిబంధన అపోస్తుల కార్యంలో కంటికి కనబడినటువంటి శత్రువుతో చేసేటువంటి యుద్ధాలు. కంటికి కనబడిన శత్రువు ఎవరు? అపోస్తుల కార్యంలో సాతాను.
వారితో చేసిన యుద్ధాలు అపోస్తులు చేశారు. ఏ విధంగా యెహోషువ కంటికి కనబడే శత్రువు మీద విజయాన్ని సాధించాడో ఆ విధంగా దేశాన్ని స్వతంత్రపరుచుకున్నాడు. వీరు కంటికి కనబడే శత్రువు మీద విజయాన్ని సాధించి అర్థమైందా దేవుని రాజ్యాన్ని స్థాపించుకుంటూ వెళ్ళారు. చాలా బ్యూటిఫుల్. కాబట్టి యెహోషువ గ్రంథం నాకు ఉపయోగపడుతుందా? 100% యెహోషువ గ్రంథంలో ఒక విధంగా కంటికి కనబడే శత్రువుని చూపించాడు. ఎరుకో, నా జీవితానికి ఎరుకో ఉందే. నా జీవితంలో ఉందే. ప్రతిదీ నా జీవితంలో కనబడుతుంది. రాజీ పడతాం ఉంటుంది, ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటుంది, ఇంత పెద్ద గోడ ఎలా పాల్గొడతాను భయం ఉంటుంది. ఇవన్నీ కంటికి కనబడేటువంటి అడ్లు, కంటికి కనబడేటువంటి శత్రువు. వీటిని జయించడానికి యెహోషువ ఏ విధంగా దేవుడి మీద ఆధారపడ్డాడో, మనకి కంటికి కనబడినటువంటి భయాలు ఉంటాయి, కంటికి కనబడినటువంటి శత్రువులు ఉంటారు. వాళ్ళ మీద జయాన్ని అదే శక్తితో మనం సాధించుకుంటాం. ఇట్ హ్యాపెన్స్ ఇన్ అవర్ లైఫ్. మన జీవితంలో జరుగుద్ది. అయితే చివరిగా ఈ పాయింట్స్ మీకు చెప్తాను, చదివి వదిలేస్తాను. బుక్ ఆఫ్ జాషువా టెల్స్ ఎ క్రిస్టియన్ హౌ క్యాన్ హీ ఆర్ షీ బీ విక్టోరియస్ ఇన్ స్పిరిచువల్ జర్నీ విత్ ద హెల్ప్ ఆఫ్ ఆల్ మైటీ గాడ్. సర్వశక్తుడైనటువంటి దేవుని శక్తిని బట్టి ఒక క్రైస్తవుడు లేకపోతే ఒక క్రైస్తవురాలు తన ఆత్మీయ ప్రయాణంలో విజయాన్ని ఎలా సాధించాలో యెహోషువ గ్రంథం నుంచి నేర్చుకోగలుగుతాం. కాబట్టి మీరు ఆత్మీయ జీవితంలో మీకు పోరాటాలు ఉన్నాయి, అప్పులు ఉన్నాయి, జబ్బులు ఉన్నాయి, భయపెట్టేవాళ్ళు ఉన్నారు, పెళ్ళిళ్ళు అవ్వట్లేదు, పిల్లలు పుట్టట్లేదు, ఉద్యోగాలు రావట్లేదు, ఇవన్నీ మీకు పోరాటాలే. ఏ విధంగా యెహోషువ పోరాటాలను గెలిచాడో అదేవిధంగా మీరు కూడా ఈ ఆత్మీయ పోరాటంలో గెలుపు పొందాలంటే సేమ్ ప్రిన్సిపల్స్ ఉపయోగిస్తారు. మీరు అదే సూత్రాల్ని మీరు ఉపయోగిస్తారు. రెండోది, ఈజిప్ట్ ఈజ్ ద ప్లేస్ వేర్ ద ఎనిమీ ఈజ్ అరౌండ్ దెమ్, క్యానన్ ఈజ్ ద ప్లేస్ వేర్ ఎనిమీ ఈజ్ బిఫోర్ దెమ్. ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు శత్రువు చుట్టూ ఉన్నాడు. ఐగుప్తు దేశం మధ్యలో ఉన్నారు వాళ్ళు చుట్టూ. ఒకప్పుడు నేను పాపంలో ఉన్నప్పుడు పాపములో ఉన్నాను, నా చుట్టూ పాపం ఉంది, నా చుట్టూ పాపమే. ఎప్పుడైతే ఆ పాపం నుంచి నేను బయటకు వచ్చానో, ఆ పాపం నుంచి బయటికి లాగాడో, ఇప్పుడు జరిగిందేంటి తెలుసా? నా చుట్టూ పాపం లేదు, నా ముందు ఉంది పాపం. నా చుట్టూ ఉంటే నేను బానిసన అవ్వాలి, నా చుట్టూ ఉంటే కనుక పాపాన్ని నేను ఏం చేయలేను. నా ముందు పాపం ఉంటే నేను ఫైట్ చేయాలి. ఏ విధంగా ఫైట్ చేస్తారో యెహోషువ గ్రంథం నేర్పిస్తుంది. ఇది రెండోది. మూడోది, ఇన్ ఈజిప్ట్ దే వర్ క్రష్డ్, ఇన్ క్యానన్ దే వర్ కాంకర్డ్. ఐగుప్తు దేశంలో వాళ్ళని నలిపేశారు, ఐగుప్తు దేశంలో వాళ్ళని క్రష్ చేసేశారు, తొక్కేశారు. కనానులో వాళ్ళు జయిస్తున్నారు, కాంకర్, వాళ్ళు జయిస్తున్నారు. ఒకప్పుడు నాకున్నటువంటి పాపపు అలవాటు నన్ను చంపేసింది. ఇప్పుడు ఆ పాపపు అలవాట్లోంచి బయటకు వచ్చిన తర్వాత ఆ పాపం మీద నేను విజయాన్ని సాధించుకుంటూ వెళ్తున్నాను నేను. ఇది యెహోషువ గ్రంథం. నాలుగోది, ఎ చైల్డ్ బోర్న్ అగైన్ హ్యాస్ ద గిఫ్ట్ ఆఫ్ సాల్వేషన్, బట్ ఓన్లీ ఒబీడియన్స్ విల్ గివ్ ద జాయ్ అండ్ ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ సాల్వేషన్. నేను మారు మనసు పొందటం అనేది దేవుడు నాకు ఇచ్చిన వరం. దేవుడు నాకు ఇచ్చిన వరం ఉచితంగా వచ్చింది. అయితే దేవునికి లోబడితే, జాగ్రత్త వినండి, దేవునికి లోబడితే ఆ వరం యొక్క పరిపూర్ణ ఆనందాన్ని నేను అనుభవించగలుగుతాను. చాలామంది రక్షించబడతారు కానీ ఆనందంగా ఉండరు. చాలామంది రక్షించబడతారు, ఆ పరిపూర్ణత వాళ్ళ జీవితంలో అనుభవించరు. ఎందుకంటే గిఫ్ట్ రిసీవ్ చేసుకున్నారు, ప్యాకెట్ ఓపెన్ చేయలేదు. అది వాళ్ళు చేసిన పని. గిఫ్ట్ రిసీవ్ చేసుకున్నాక ప్యాకెట్ ఓపెన్ చేయాలా, ఆ గిఫ్ట్ని వాడటం మొదలు పెట్టాలి. దట్ ఈస్ ఒబీడియన్స్. యూ రిసీవ్ ద గిఫ్ట్ ఫ్రీలీ, బట్ యు ఆర్ నౌ యూటిలైజింగ్ ఇట్ యాజ్ అన్ ఒబీడియంట్ పర్సన్. అప్పుడు పరిపూర్ణ జాయ్లోకి మీరు వస్తారు. దేవుడు వాగ్దానం చేశాడు ఈ దేశాన్ని ఇస్తానని, కానీ ప్రతి అడుగు పెట్టినప్పుడు వాళ్ళు స్వాధీనపరచుకోవడం మొదలుపెట్టారు, అనుభవించడం మొదలుపెట్టారు. ఇది నాలుగోది. ఐదోది, ప్రామిస్డ్ ల్యాండ్ ఈజ్ నాట్ ద టైప్ ఆఫ్ హెవెన్ బట్ షోర్లీ రిప్రజెంట్స్ ద లైఫ్ ఆఫ్ ఎ బిలీవర్. చాలామంది కనానుని పరలోకంతో పోలుస్తారు. కాదు. ఎందుకు కాదు సార్? పరలోకంలో పోరాటాలు ఉండవు, పరలోకంలో సాతానుడు ఉండడు, పరలోకంలో శత్రువు ఉండడు. కాబట్టి కనాను పరలోకం లాంటిది కాదు. కానీ కనాను ఒక విశ్వాసి జీవిత ప్రయాణానికి సాదృశ్యం. ఒక విశ్వాసి కనాన్లో ఉంటాడు. ఎందుకనంటే అది వాడి దేశం, దేవుడు వాడికి ఇచ్చిన దేశం, దేవుడు వాడికి ఇచ్చిన దేశం. కానీ ఆ దేశంలో
ఎవడో పరాయాడు వచ్చి గొడవ పెడుతున్నాడో వాడిని యుద్ధం చేసుకుంటూ గెలుచుకుంటూ వెళ్ళిపోవాలి. ఆరోది, గాడ్ విల్ ఫుల్ఫిల్ హిస్ ప్రామిస్ బట్ వీ విల్ ఎంజాయ్ ఇట్ త్రూ అవర్ ఒబీడియన్స్. దేవుడు వాగ్దానాన్ని నెరవేరుస్తాడు, కానీ లోబడితేనే మనం అనుభవిస్తాం. ఏడోది చివరిది, గాడ్ విల్ ప్రొవైడ్ ద విక్టరీ బట్ వీ నీడ్ టు సబ్మిట్. దేవుడు విజయాన్ని ఇస్తాడు, కానీ మనం లోబడాలి, మనం చేయాల్సింది చేయాలి. ఇది యెహోషువ గ్రంథాన్ని నుంచి మనం నేర్చుకోగలిగేటువంటి అద్భుతమైన పాఠాలు. ఈరోజు సాయంత్రం, రేపు 1, 2, 3 అధ్యాయాలు. నేను టార్గెట్ అయితే 4వ అధ్యాయం దాకా పెట్టుకున్నాను. నేను అంత దూరం వెళ్తానో లేదో నాకు తెలీదు. బట్ ఎంత నేర్చుకున్నాం అనేది కాదు, నేర్చుకున్నది మన జీవితంలో ఎంత అన్వయించుకున్నాం అనేది చాలా ప్రాముఖ్యం. మీకు ఒక విధంగా చెప్పాలంటే 24 అధ్యాయాలు కలిగినటువంటి యెహోషువ గ్రంథాన్ని మీకు టోటల్గా ఇప్పి చూపించాను. నేను టోటల్గా అవుట్ ఎలా ఉంటుందో మీకు సర్వే ఇచ్చాను. మీరు సార్ నాకు ఒక గ్రంథం చదవాలని ఉంది అని అనిపిస్తే కనుక యెహోషువ గ్రంథం ఎందుకు మొదలు పెట్టకూడదు? ఎందుకనంటే అది సిద్ధాంతం కాదు, అది బోధ కాదు, జరిగిన చరిత్ర. జరిగిన చరిత్ర చదవడానికి కష్టం ఏముంటుంది? అస్సలు ఏం కష్టం ఉండదు. మీరు ఒక స్టడీ బైబిల్ దగ్గర పెట్టుకోగలిగితే వాళ్ళు పెట్టేటువంటి ఊర్ల పేర్లు స్టడీ బైబిల్లో ఇప్పుడున్న పేర్లు ఏంటో తెలుస్తుంది. మహా అయితే అది తెలియాలి. సార్ అది నా దగ్గర లేదు, నిఘంటు ఉందా? నిఘంటు పక్కన పెట్టుకోండి. ఆ నిఘంటులో మీరు సెర్చ్ చేస్తే కనుక దొరికిపోద్ది చాలా సింపుల్గా. లేదు అది కూడా లేదంటారా, మొబైల్లో మీరు సింపుల్గా ఏ ఊరైతే ఆయ్ అని ఉంది కదా, అది ఆయ్ ఇన్ ద బైబుల్ వేర్ అని కొట్టండి, అది మీకు వస్తుంది. మీరు చిన్న చిన్న ఇలాంటి ప్రశ్నలు అడగటం బట్టి ఇంట్రెస్ట్ తెచ్చుకోండి. అర్థమైందా? దాన్ని ధ్యానం చేసుకుంటూ వెళ్ళండి. యూ విల్ ఎంజాయ్ ది హిస్టరీ, ది 30 years history of the book of Joshua, and how Joshua was victorious and how he established the kingdom of God. ఇశ్రాయేల్ దేశాన్ని ఏ విధంగా ఆయన స్థిరపరిచాడో మనం చూడగలుగుతాం. మనం కూడా అదే పనిని మనం ఈ దేశంలో చేయబద్దులమే ఉన్నాం. దేవుడు ఆ విధంగా శక్తిని మనకి అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. మా దేవా, యెహోషువ గ్రంథాన్ని సుదీర్ఘంగా ధ్యానం చేయడానికి, అంటే దాన్ని సర్వే చదువుకోవడానికి మీరు సహాయం చేశారు. ఓ పక్కన యెహోషువ గురించి, ఇంకో పక్కన యెహోషువ గ్రంథం గురించి మేము చాలా వివరంగా చూడటానికి మీరు సహాయం చేశారు. ప్రభా, ఇంట్రెస్ట్ ఇవ్వండి మాకు. ఇప్పుడు యెహోషువ చేసిన పనులు ఏంటో మాకు అర్థమైంది కదా, ఇంట్రెస్ట్ ఇవ్వండి. ఆ యెహోషువ గ్రంథం యొక్క ఇంట్రెస్ట్ని బట్టి మేము ఇంకా బాగా ధ్యానం చేసి పదే చదివి ఒక్కొక్క అధ్యాయంగా దాన్ని చదివి దాంట్లో ఉన్నటువంటి సారాంశం పాఠాలని నేర్చుకోగలట కృప చూపించి మా ఆత్మీయ పోరాటానికి ప్రభా ఇది ఒక నమూనాగా, దీని సూత్రాలు మా జీవితంలో ఒక నమూనాగా కలిగి ఉండగలటకు సహాయం చేయమని యేసు నామములో ప్రార్థన చేయుచున్నాం తండ్రి.